ఒక అమ్మాయి మ్యారేజ్ మీ దగ్గర మొత్తం ఎన్ని పుస్తకాలు కొన్నారు జ్యోతిష్యానికి సంబంధించి? ఏది కనిపిస్తే అది సార్. ఏమండి? ఏది దొరికితే అది. చదివేటప్పుడు మీకు డిఫరెన్స్ ఏం కనపడింది? నాకు నాకు ఏమి మీ మీ వీడియోస్ కన్నా నాకు ఏది గొప్పగా హార్ట్ కి టచ్ అవ్వట్లేదు సార్. అందుకని ఎప్పుడు ఆ వీడియోసే వింటున్నాను. ఇప్పుడు అది వరకు జ్యోతిషం బాగా అనగానే ఫస్ట్ మనకు గుర్తుకు చదివేదాన్ని, ఇప్పుడు రావాల్సింది ఎవరు? చదవలేకపోతున్నాను. ఇంకా మీ వీడియోసే వినబుద్ధేస్తుంది సార్ అంతే. మనకి జ్యోతిషం అనగానే ఫస్ట్ గుర్తుకు రావాల్సింది పార్వతీదేవి మేడం. ఆ, యా. ఓకేనా? ఉమ్, ఆమె శాపం పెట్టింది. ఏం ఉమ్, పెట్టింది? జ్యోతిషులు చెప్పే ఫలితాలు నిజం కావు అని పెట్టింది. అవును. దాన్ని ఒకటి మనం సెంటర్ చేసుకోవాలి. ఉమ్, రెండోది జ్యోతిషం అనగానే ఈశ్వర జ్ఞానం అని ఉంది. ఉమ్, అది సెంటర్ చేయాలి. ఉమ్, ఇప్పుడు నేను లాట్ ఆఫ్ పుస్తకాలు కొంటాను మేడం. నా దగ్గర చాలా పుస్తకాలు ఉంటాయి అవును జ్యోతిషానికి సార్, సంబంధించి. అవును, రోజు చెప్తూ ఉంటారు. కొంటూనే ఉంటాయి. ఇవాళ కూడా ఒక పుస్తకం వచ్చింది నా దగ్గరికి. ఓకే. శ్యామలానే డెలివరీ తీసుకుంది అలా మధ్యాహ్నం వచ్చాను. ఉమ్, ఉమ్, మొన్న వచ్చిన 4-5 పుస్తకాలు వస్తానే ఉంటాయి నాకు. నేను తర్వాత కొంటూనే ఉంటా, పెడుతూనే ఉంటా ఆర్డర్. ఎందుకంటే నాకు చదివేశాను పుస్తకాలు, ఇంకో కొత్తవి ఉంటే బాగుంటది కదా అని చెప్పేసి కొంటూ ఉంటా. అదో వ్యసనం ఉమ్, ఉన్నది. ఉమ్, జ్యోతిష్యం అందరి పుస్తకాలు చదువుతాను. చదివేటప్పుడు నాకు ఒక ఐడియా ఉంటుంది. ఉమ్, ఇప్పుడు పార్వతీదేవి గురించి మనం ఆలోచించాము. తను శాపం ఇచ్చింది జ్యోతిష్యానికి. ఉమ్, జ్యోతిష్యం ఫలించదు అని ఉమ్, మన జనరల్గా అంటారు. ఉమ్, కలియుగంలో కూడా జ్యోతిష్యం పెద్దగా పనిచేయదు అంటారు. ఉమ్, వేరే యుగాల్లో జ్యోతిష్యం పనిచేసింది, ఈ యుగంలో ఎందుకు పెద్దగా పనిచేయట్లేదు? అది కూడా మనం ఆలోచించాలి. ఉమ్, నేను ఒక పుస్తకం చదివాను. దాంట్లో ఒక క్యాలిక్యులేషన్ ఉంది. అది జనరల్ గా చూశాను. ఎవరి జాతకంలో అయినా సరే చతుర్థ భావంలో రవి కూర్చుంటే గనక అర్థమైందా? ఇతను కొంచెం లీడింగ్ ఉన్న పర్సన్స్ తో, వాళ్ళతో వీళ్ళతో సుఖం పొందాలని చూస్తూ ఉంటాడు. కొంతమంది స్త్రీలతో అని చెప్పి ఉంటుంది. ఉమ్, కుజుడు పడ్డాడు అనుకోండి, ఉమ్, అంటే యవ్వనవతి స్త్రీతో అతను సుఖాన్ని పొందాలి, పొందు పొందాలనుకుని ఒక పర్సన్ చెప్పాడు ఒక ఉమ్, పుస్తకంలో. ఉమ్, ఉమ్, బుధుడు అనగానే పుష్ణునితో, అప్పుడే పుష్పవతైన స్త్రీలతో సంభోగానికి ఇష్టపడుతున్నారు, సుఖపడటానికి ఇష్టపడుతున్నారు ఉంది. అది చాలా పాత పుస్తకం అది. ఉమ్, అది 1910 ఆ టైంలో ఉన్న పుస్తకం అది. ఉమ్, చాలా ఓల్డ్. అంటే దగ్గర దగ్గర 100 ఏళ్ల క్రితం పుస్తకం అనుకోండి. ఉమ్, లేదు, శనితో కూర్చున్నాడు. ఉమ్, శనితో కూర్చోగానే విధవా స్త్రీలతో కానీ గొడ్రాలతో కానీ తను సుఖాన్ని, శారీరక సుఖాన్ని పొందాలనుకుంటున్నాడు అని ఉమ్, ఇలాగ ఏంటంటే మనకి చెప్తున్నాడు. ఉమ్, ఆ పుస్తకంలో ఉంది. ఇప్పుడు నేనేం ఆలోచిస్తాను, ఇప్పుడు ఆ పుస్తకం డీకోడ్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఉమ్, ఇతను స్థూల శరీరంతో దాన్ని డీకోడ్ చేశాడు. స్థూల మానసిక స్థితి అంట. ఉమ్, మనకి మనోస్థితులు ఉంటాయి. ఉమ్, ఒకటి స్థూలం ఉంటుంది, రెండోది కామ శరీరం ఉంటుంది, ఉమ్, మూడోది మనో శరీరం, 4 బుద్ధిమయ శరీరం, 5 ఆత్మ, 6 అనుపాతగా, 7 ఆది శరీరం, హయ్యర్ లెవెల్ పైకి వెళ్తాడు గ్రౌండ్ నుంచి. అంటే ఒక మనోమయ శరీరంలో ఒక పర్సన్ పుస్తకాన్ని రాశాడు అనుకోండి. ఉమ్, మనోమయ శరీరంలో రాసిన క్యాండిడేట్ ఒక పుస్తకం, ఒక ఆస్ట్రాలజర్ డీ డీకోడ్ చేశాడు తను. ఉమ్, తను పరాశర మహర్షి బేసిక్ సూత్రాల నుంచి తన వర్షన్స్ తో ఫలితాలు చెప్పడం మొదలు పెడతారు. పుస్తకాలన్నీ మనకి ఎక్కువగా బేసిక్ సంజ్ఞా విభాగం 15-20 పేజీలు లేకపోతే 50 పేజీలు ఉంటాయి. ఉమ్, అంతకు మించి జ్యోతిషంలో పేజీలు లేవు. అది క్యాలిక్యులేషన్ కానీ సంజ్ఞా విభాగం కానీ. మిగతాది మొత్తం ఏంటంటే ఆ పుస్తకం మొత్తాన్ని దేనితో నింపేస్తారు? వాళ్ళ ఫలిత నిర్ణయాలతో నింపేస్తుంటారు. రెండు పలానా దశ జరిగిద్ది, ఇది జరిగిద్ది అని చెప్తారు. ఉమ్, విడిగా చెప్పేటప్పుడు మనకేంటంటే హిందూ లగ్నాన్ని ఇలా చూడాలి, ఉమ్, లేదు ఆరోడు లగ్నాన్ని ఇలా చూడాలి, ఇలా క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది. ఉమ్, 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 అర్థమైందండి? ఉమ్, అంటే మనం ఒక పుస్తకం మనం చదువుతున్నాం. చదువుతున్నప్పుడు ఆ పుస్తకంలో ఎక్కువగా శరీరానికి సంబంధించింది కానీ, చావులకు సంబంధించింది కానీ, వివాహాలకు సంబంధించింది కానీ ఇట్లా ఉంటుంది. ఉద్యోగాలకు సంబంధించింది కానీ, లేకపోతే పలానా ఇంట్లో పుడతాడని ఇలాగా ఒక పుస్తకం నిండా ఉందనుకోండి. ఈ పుస్తకాన్ని డీకోడ్ చేసిన
ఉపద్రష్ట ఎవరైతే ఉంటారో ఉపద్రష్టలు అంటాం మనం. రాసిన వాళ్ళు. ఒకటేమో ద్రష్ట, రాసిన అతను. ఆ, మహర్షులు ద్రష్టలు. అవును. ద్రష్ట అంటే ఏంటి? మహర్షులు అని. ఆ, వాళ్ళు వాళ్ళ యొక్క దివ్య దృష్టితో ఆ జ్ఞానాన్ని చూశారు, వాళ్ళు ద్రష్టలు. వాళ్ళు రాసిన పుస్తకాలను మళ్ళీ వీళ్ళ యొక్క అనుభవంతో చూసిన వాళ్ళు ఎవరు ఉంటారో వీళ్ళు ఉపద్రష్టలు అంటాం మనం. ఉమ్, ఈ ఉపద్రష్ట ఎప్పుడైనా సరే కామ శరీరంతో కానీ స్థూల శరీరంతో కానీ ఆ పుస్తకాన్ని డీకోడ్ చేశాడు, ఉమ్, బేసిక్స్ ని. ఉమ్, డీకోడ్ చేసినప్పుడు మనకు అన్ని ఫలితాలు ఎలా కనబడతాయి? ఆ సప్తమావులు ఈ గ్రహం ఉంది, ఈ ఉమ్, అమ్మాయి చెడిపోద్ది, ఉమ్, పంచముల ఆగ్రహం ఉంది, ఆమె ఉమ్, గొడ్రాలు అయింది, ఉమ్, అర్థమైనా? ఈ కాంబినేషన్ ఉంది, ఇతను వ్యభిచార యోగం ఉంది, ఇలా ఉంటుంది. ఇలా చెప్పేవాడు ఎవరు? స్థూల శరీరంతో తన మనస్సుని స్థూలానికి అంటే అధఃపాతాళానికి తీసుకెళ్లి ఆలోచించాడు అని. ఇప్పుడు పార్వతీదేవి శాపం నిజమైందిగా, అవును. ఆ జాతకం పనిచేయదుగా. పనిచేయాల్సిన గ్యారంటీ ఏముంది? పనిచేయదు. అవును సార్. లేదు, కామమయ శరీరం అది అధఃపాతాళమే. ఉమ్, మనసుని కామమయ శరీరంలో తీసుకెళ్ళాడు, తన ఉమ్, మనోస్థితిని. ఉమ్, అతను ఒక పుస్తకం రాశాడు. అతను రాసిన పుస్తకాల్లో కూడా అలాగే ఉంటుంది, మీరు ఈ పరిహారాలు చేయండి. ఉమ్, ఎందుకంటే ఆ పుస్తకాలు ఎక్కువ మనకు పరిహారాలు కనబడతాయి. ఉమ్, అవును సార్. అంటే ఏంటి? కామయ్య శరీరం తీసుకెళ్ళాం, అది అసుర ఉమ్, గుణం. అసుర గుణం అంటే డిజైర్స్, ఉమ్, డిజైర్స్ అంటే భక్తి యోగం. ఉమ్, మీరు ఈ పరిహారాలు చేయండి, ఇలా ఈ తాంత్రిక పరిహారాలు చేయండి, ఇలా ఈ దానాలు చేయండి, ఇట్లా వెళ్తుంది. అంటే ఈ పుస్తకాన్ని రాసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఉపద్రష్ట, ఆ ఉపద్రష్ట కామమయ శరీరంతో దాన్ని రాశాడు. ఉమ్, అలాగే మనోమయ శరీరం నుంచి బుద్ధిమయ శరీరంలోకి వెళ్ళిన క్యాండిడేట్ది ఉమ్, వేరే లెవెల్లో ఉంటుంది పుస్తకం రాసేది. అవును. ఇంకా అక్కడి నుంచి మనోమయం నుంచి బుద్ధిమయం ఆత్మమయంలోకి వెళ్ళాడు అనుకో, ఇలాంటి పుస్తకాలు మనకి ఎక్కడ కనబడతాయి? మనోమయ శరీరానికి సంబంధించిన పుస్తకం ఏదైనా ఉందంటే గనక ఈ కపిల మహర్షి సాంఖ్య శాస్త్రం ఒకటి ఉంటుంది. ఉమ్, లేదు, మనోమయ శాస్త్రానికి బుద్ధిమయ శాస్త్రాన్ని ఆత్మకి ఆత్మలోకం ఆత్మ శరీరాన్ని కనెక్ట్ చేసే పుస్తకం ఏదైనా ఉందంటే గనక ఇది భగవద్గీత ఉంటుంది. భగవద్గీత ఏంటి? మనోమయ శరీరం నుంచి హయ్యర్ లెవెల్ బుద్ధిమయం, ఈ బుద్ధిమయం నుంచి ఆత్మను ఎలా చేరుకోవాలి. ఏంటంటే ఇది పైకి వెళ్తుంది, పాతాళానికి వెళ్ళాల. అవును. మనస్సు అనేది అధఃపాతాళానికి వెళ్ళే విధంగా కొన్ని పుస్తకాలు ఉంటాయి. ఉమ్, ఇదే మనస్సు అనేది ఊర్ధ్వలోకానికి వెళ్ళే విధంగా కొన్ని పుస్తకాలు ఉంటాయి. ఉమ్, అంటే ఇక్కడ ఉపద్రష్ట ఏం చెప్పాడు? ఏం రాశాడంటే ఆ ఉపద్రష్ట ఆత్మలోకంలోకి వెళ్ళడానికి ఏ విధంగా ఉంది. ముందుకెళ్తాం. లేదు, ఒక యోగ వాసిష్టం చూసాము, ఇది కంప్లీట్ గా మనోమయమే. ఉమ్, మనోమయం నుంచి బుద్ధిమయం, బుద్ధిమయం నుంచి ఆత్మ, అనుపాదక ఆది శరీరాలు ఎలాగెళ్లాలో ఇది వశిష్ఠుడు రాముడు యొక్క సంవాదం, వశిష్ఠ సంహిత కనబడుతుంది మనకి. ఉమ్, అలాగే జ్యోతిష్యం అనే బేసిక్స్, మహర్షులు ఇచ్చిన బేసిక్స్ మనం ఊర్ధ్వలోకాలకు వెళ్ళే విధంగా దాన్ని థింక్ చేయాలి. ఉమ్, నేను కామమయ శరీరంతో చూశాను అనుకోండి, ఆ లాజిక్స్ నాకు అలాగే కనబడతాయి. మనోమయ స్థూలమయ శరీరంలో చూసుకుంటే ఇంకా పాతాళానికి వెళ్ళి నేను ఆలోచిస్తా. నేను ఎలాగ ఆలోచిస్తాను ఆ బేసిక్స్ ని అంటే నా యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ని బట్టి ఆలోచిస్తా. లేదు, జ్యోతిష్యం అనేది ఈశ్వరుడు జ్ఞానం, ఈశ్వరుడు పరమాత్మ, ఆ పరమాత్మ తనని చేరుకునే విధంగా దాని ఒక సిస్టమ్ ఇచ్చి ఉంటాడు. దానికి శక్తి పార్వతీదేవి కూడా ఉంది. అంటే మనం ఈ మనోమయాన్ని బుద్ధిమయానికిను ఆ పై లేయర్ అయిన ఆత్మకి ఆ పై లేయర్ అనుపాదంగా ఆది స్థితిలో మన జ్యోతిష్యాన్ని చూడాలి. ఉమ్, ఇది ఫలిస్తుంది. మనం ఎలాగెళ్ళాలి, మన జీవన ప్రయాణం ఏంటి అని చెప్పేసి కనబడుతుంది. లేదు, నేను డౌన్ లోకి వెళ్ళాను. నేను డౌన్ లో కామయం ఏంటి? నాకు ఎప్పుడు పెళ్లి అవుతుంది, మా అబ్బాయి పెళ్లి ఎప్పుడైతే, మా అబ్బాయి ఇల్లు ఎప్పుడు కొంటాడు, మా అబ్బాయి డబ్బు ఎప్పుడు సంపాదిస్తాడు, నాకు వాళ్ళ శత్రువులు ఉన్నారండి, వాళ్ళు ఎప్పుడు నాశనం అవుతారు, ఎన్ని కామమయం అంతకు మించదు. ఇంకా భౌతిక శరీరానికి వచ్చాం, స్థూల శరీరానికి. అతని యొక్క వ్యసనాలు, అతని యొక్క అలవాట్లు, అతని యొక్క స్టేటస్లు, దీనికి సంబంధించి ప్రిడిక్షన్స్ చేస్తుంటారు. అంటే ఒకే జ్యోతిష శాస్త్రాన్ని మహర్షులు చెప్పిన బేసిక్స్ ఒక ఫస్ట్ 25 పేజీలే మనకు కావాలి. లేదా ఫస్ట్ 50 పేజీల మించి మనం చదవకూడదు, రూల్ 1. ఓకే. ఎందుకంటే ఆ తర్వాత రాస్తాడు, చదవండి. చదివేటప్పుడు మీరు ఏ స్టేజ్లో ఉంటారు? మీ మనోమయ స్థితి, మీ మనోమయ స్థితిని చూస్తూ చదివారనుకోండి, అప్పుడు మీకు ఏంటంటే ఈ భౌతిక అంటే స్థూల శరీరానికి సంబంధించిన ప్రిడిక్షన్స్ కానీ కామ సంబంధమైన ప్రిడిక్షన్స్ కానీ మీకు నచ్చవు. అది. ఎందుకంటే మీరు అంతకుమించి మనోమయాన్ని బుద్ధిమయానికి ఆత్మమయాన్ని తీసుకెళ్తున్నారు.
మీరు ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉండరు. ఉమ్, కానీ ఒక ఉపద్రష్ట ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో దాన్ని డీకోడ్ చేశాడు, ఉమ్, ఉమ్, అది ఇంపార్టెంట్. అప్పుడు మీరేం చేస్తారంటే రెమెడీలు ఏం చెప్పలేరు. ఉపద్రష్ట రెమెడీలు చెప్తున్నాడంటే కామయ్యలో ఉండి డీకోడ్ చేశాడా, ఇంకా అంతకుమించి అధపాతాలకు వెళ్ళి మేము తాంత్రిక రెమెడీలు చేస్తామంటే ఇంకా స్థూల శరీరంలోకి వెళ్ళిపోయాడా అంటే, ఇవి పతనానికి నాంది. ఉమ్, అంటే మన శరీరాన్ని, దేహమే నిజమైన శరీరం అనుకునే విధంగా మనం జ్యోతిషాన్ని తీసుకెళ్తున్నాం. ఆ ఉపద్రష్టలు అలా తీసుకెళ్లారు. అంటే మనిషిని అధపాతాళాన్ని తీసుకెళ్లే విధంగా వాళ్ళు జ్ఞానాన్ని డికోడ్ చేశారు అని చదవండి. చదువుతున్నప్పుడు ఒక ఉపద్రష్ట ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఇదంతా రాశాడో మీకు అర్థమైపోతుంది. ఉమ్, అది అర్థం చేసుకోవాలంటే మీ స్టేజెస్ దాటాలి. ఉమ్. ఇప్పుడు నా క్లాసులు చాలా మంది నచ్చకపోవచ్చు, 90% నచ్చవు. నేను రెమెడీ కాదు కౌన్సిలింగ్ అంట. కౌన్సిలింగ్ అనగానే చాలా మంది కడుపులో ఉంటుంది, ఈ రత్నాలు రాళ్ళు వెళ్ళమాకండి, దీని వైపు వెళ్ళండి అంట. నేను చెప్తా పరిహారాలు ఎప్పుడు చెప్తాను తెలుసా? ఆ క్లయింట్ బాగా కామమయం స్థూలమయ శరీరానికి కనెక్ట్ అయిపోయాడు, ఎడిక్ట్ అయ్యాడంటే అతనికి రెమెడీ చెప్పకుండా అతనికి సుఖం సంతోషం రాదు. నేను రెండు రెండు పనులు చేస్తా. ఆ రెమెడీ చెప్పినట్టే ఉంటుంది కానీ parallel గా నేను ఇచ్చే కౌన్సిలింగ్ వేరే ఉంటుంది. నేనేంటి బుద్ధిమయానికి ఆత్మమయానికి తీసుకెళ్దాం అని చెప్పి కౌన్సిలింగ్ ఇస్తా. ప్యారలల్ ఈ రెమెడీలు చేసుకోండి, ఇది మనసులో కాన్సెప్ట్ పెట్టుకొని ఇటువైపు ధ్యానం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మా మైండ్ దానికి ట్యూన్ అయిపోయింది కదా సార్. ట్యూన్ అయిపోయిందని ఎందుకు అనుకుంటారు? మీరు కాదు సార్, ట్యూన్ అయిపోలేదు. మేము ఎప్పుడు ఒక ట్యూన్ బుక్ అవ్వదు మేడం. తీసి ఒక బుక్ తీసి 10 పేజెస్ చదవం కానీ ఒకటి మేడం, మాకు లైఫ్ లో వెళ్ళిపోవాలనిపిస్తుంది. మీ ఒకటే వీడియోకి గుర్తు, వెళ్ళిపోవాలనిపిస్తాం సార్. లైఫ్ లో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడ ట్యూన్ అయిపోలేదు. ట్యూన్ మనమంతటా మనం చేసుకుంటున్నాం. అవును సార్, ఇక్కడ దొరుకుతున్నప్పుడు మళ్ళీ అది ఎందుకు ఎత్తుతాం సార్? మాకు ఆన్సర్ చదవండి. మాకు ఆన్సర్ ఇక్కడ దొరుకుతుంది లేదు కదా. లేదు లేదు లేదు, అట్లా కాదు, చూడాలి. చూస్తున్నాం సార్, కానీ అవి చూస్తున్నప్పుడు ఇప్పుడు నచ్చట్లేదు అవి. నచ్చట్లేదంటే ఎందుకు నచ్చట్లేదని కూడా ఆలోచించాలి కదా. అంటే మాకు ఇక్కడ హ్యాపీగా ఉంది కదా. మరి నేను చదువుతున్నాను కదా మేడం. ఏమో సార్, అది మీ నేను మీకు ఎందుకు చదువుతానంటే, అంటే మీకు ఆ బాగా గ్రిప్ 19వ ఉంది. శతాబ్దంలో ఓల్డ్ పుస్తకాలు రాశారు. ఈ రాసిన ఉపద్రష్ట తను ఏ శరీరంతో దాన్ని రాశాడు? ఉమ్, తను కామ శరీరంతో డీకోడ్ చేశాడా మా మహర్షి యొక్క సూత్రాల్ని, లేకపోతే స్థూలమయ శరీరంతో డీకోడ్ చేశాడు? ఈ ఉమ్, డీకోడ్ ఎంతవరకు కరెక్ట్ అయింది? అర్థమైందండి? ఇప్పుడు ఫోర్త్ హౌస్ లో సూర్యుడు కూర్చున్నాడు జనరల్ గా. ఉమ్, ఒక పర్సన్ రాశాడు జ్యోతిషార్ణ నవనేదో అనే పుస్తకంలో, పలానా స్త్రీలను ఇష్టపడతాడు, పలానా చోట సుఖపడుతుంటాడు అని రాశాడు. ఉమ్, ఇంకొక పర్సన్ రాశాడు, 4వ ఇంట్లో సూర్యుడు అంత మంచిది కాదు, తల్లి బాగా అధికారం ఉమ్. చెలాయిస్తుంది, ఇతనిలో కూడా మనసులో విపరీతమైన అధికారం గౌరవ మర్యాదలు కావాలని తపంతో ఉంటాడని రాశాడు. ఇదంతా అక్కడ ఏ శరీరంతో రాశాడు తను? స్థూలమయ సో, శరీరానికి ప్రొటెక్షన్ ఇచ్చాడు, కామమయ శరీరానికి ప్రొటెక్షన్ ఇచ్చాడు ఆ ఉపద్రష్ట. ఇదే ఫోర్త్ హౌస్ లో సూర్యుడు కూర్చున్నాడు. సూర్యుడు అంటే ఆత్మ. ఉమ్, ఈ పర్సన్ తన మనస్సుని తన ఆత్మతో కలవటానికి సాధన వైపు వెళ్తున్నాడు అని కూడా చెప్పొచ్చు. ఈ మనోమయ శరీరంలో ఉన్న స్థితికి వెళ్ళిన క్యాండిడేట్గా ఉంటుంది ఇదే కాంబినేషన్. ఉమ్, ఫోర్త్ హౌస్ లో సూర్యుడే ఉంటాడు మళ్ళీ. ఉమ్, ఇతను ఆత్మవైపు ప్రయాణం చేద్దాం అనుకుంటాడు 4 8 లో సూర్యుడు అంటే. ఉమ్, అంటే ఒక పర్సన్ రాశాడు ఉపద్రష్ట, మనం ఆ పుస్తకాన్ని చదివాము, దాంట్లో ఒక నెగిటివ్ ఉంది సూర్యుడు గురించి 4 8 లో. ఆ నెగిటివ్ నేను చెప్పేశాను అనుకోండి క్లయింట్కి. ఉమ్, నిజంగా క్లయింట్ మనోమయ స్థితిలో ఉన్న స్థితికి చెందినోడు అనుకోండి, నేను ఉమ్. చెప్పిన ప్రొడిక్షన్ పెద్ద బూతులాగా ఉంటుంది. నిజంగా ఉంటుంది బూతులా. ఇప్పుడు రమణ మహర్షికి ఆ కాంబినేషన్ ఉంది, రామకృష్ణ పరమహంసకి ఆ కాంబినేషన్ పడింది, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని అన్నాను అనుకో నేను, అది చాలా తప్పు. అది వాళ్ళు మనోమయ స్థితి హయ్యర్ లెవెల్లో ఉంది. వాళ్ళ మనస్సు మొత్తం ఎక్కడ ఉంటుంది? మోక్ష స్థితిలో ఎక్కడ కూర్చున్నాడు? వాళ్ళ మోక్షం ఏంటి? 4 8 లో సుడు కూర్చున్నాడు, ఉమ్, మోక్ష స్థానంలో కూర్చున్నాడు అతను. ఉమ్, మనోమయ స్థితి ఉన్నతంగా ఉంది. అతను తన ఆత్మనే పరమాత్మ కనపడడానికి తను ఎక్కువ సాధన చేస్తున్నాడు అని చెప్పి. ఉమ్. ఇదే 4 8 లో సూర్యుడు కూర్చున్నాడు. ఇతను కామస్థితిలో కానీ భౌతిక స్థితిలో కానీ ఉన్నాడు. ఇతను ఏంటంటే స్టేటస్ కోసం వాటి కోసం వీటి కోసం పరిగెడతా అయిన వాళ్ళందరినీ దూరం చేసుకుంటా అందరినీ ద్వేషిస్తూ ఉంటాడు. ఉమ్. ఒకే కాంబినేషన్ ఇద్దరు అవును. జాతకాల్లో ఉంటుంది. అంటే వీళ్ళ మనోస్థితి ఎక్కడుంది? డౌన్. కామోక శరీరానికి ఉంది, సో, అలాగే స్థూల శరీరానికి ఉంది. స్థూల శరీరానికి కామయ శరీరానికి ఒక పర్సన్ తన మైండ్ సెట్ ని మనస్సుని అక్కడ కనెక్ట్ చేసినప్పుడు వీళ్ళకి ఈ టైప్ ఆఫ్ ప్రిడిక్షన్స్ ఇవ్వాలి మనం. 4 8 సూర్యుడు ఉన్నాడు,
వీళ్ళు ఈగో కోసం కానీ స్టేటస్ కోసం కానీ రాజ్యం కోసం కానీ భౌతికంగా పాకులాడతా వీళ్ళు అందరిని దూరం చేసుకుంటా అందరిని నెగిటివ్ గా చూస్తే వెళ్తారని చెప్తారు. అదే మనసు ఉన్నత స్థితిలో ఉంటే అదే కాంబినేషన్ ఉన్న వాళ్ళకి వీళ్ళు ఆత్మనే తన మోక్షంలో పర్ఫెక్ట్. ఆత్మ పరమాత్మ కలపడానికి తన సాధనలో వెళ్తున్నాడని చెప్తారు. సేమ్ ప్లానెట్ లో చేంజ్ లేదు, రాశిలో చేంజ్ లేదు, భావాల్లోనూ చేంజ్ లేదు, కానీ హ్యూమన్ స్టేట్ ఆఫ్ మైండ్ మీలో చేంజ్ ఉంటుంది. అవును సార్. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఎంత మొత్తం బుక్ చదివినా మొత్తం సారాంశం అదే సార్. అందుకే మాకు అలా వేరే. కాదు, మీరు ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉండి ఒక పుస్తకాన్ని పరిశీలిస్తున్నారన్నది ఇంపార్టెంట్. సరే సార్. మీరు మనోమయ స్థితి నుంచి బుద్ధిమయం హయ్యర్ లెవెల్ వెళ్తా, ఆ బుద్ధిమయం ఎటువైపు వెళ్ళాలి? ఈ బుద్ధి అనేది మనస్సుకి ఆత్మ మధ్యలో ఉన్న బుద్ధి అయి ఉండాలి. అవును. ఇదే బుద్ధి మనసుకి కామానికి మధ్యలో, లేదా ఇదే బుద్ధి కామానికిను స్థూలానికి మధ్యలో కూర్చుంది అనుకోండి మీ బుద్ధిమయం, అంటే మనస్సు తర్వాత పుట్టే బుద్ధుడుగా. అవును. ఇప్పుడు నేను ఒక పుస్తకం చదువుతున్నానండి ఉమ్, అనుకుంటా, ఉమ్, లేదా నేను ఒక పుస్తకం చదవాలి, ఉమ్. స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయాలి, చదవాలి. అవును. నా దగ్గర చాలా గ్రంథాలు ఉంటాయి, నేను పుస్తకం చదవాలి. అంతే. అర్థం? ఉమ్. పుస్తకం అనగానే మనకి ఏ ఆధిపత్యం వస్తుంది? బుధ ఆధిపత్యం వస్తుంది. కుదరదు బుద్ధుడు. ఉమ్, బుధుడు. ఈ బుధుడు ఎవరు ఎంతకి? నాలెడ్జ్ చంద్రుడు లో యొక్క పుత్రుడు. పుత్రుడు. మనసుతో చదవాలి. చంద్రుడు కన్నాడు బుధుడిని. అవును. ఉమ్, నేను పుస్తకం చదవాలంటే నా మనసుకు అనిపించాలి కదా నేను చదవాలి అని. అవును. అవును సార్. నా మనసుకి నేను చదవాలి అని అనిపిస్తే నా బుధుడు చదవమంటాడు. ఉమ్, నా మనసుకే కనటం ఇష్టం లేదు అంటే బుధుడికి పుస్తకం తీయటం ఇష్టం లేదు నా మనసుకి. ఉమ్, నా మనసుకి ఇష్టం లేక నేను పుస్తకం ఎందుకు కొంటాను, ఎందుకు చదువుతాను? ఉమ్, ఇప్పుడు ఒకే పుస్తకం ఇద్దరు చేతుల్లో పెడదాం మేడం. ఉమ్, ఒక పర్సన్ ఆ పుస్తకాన్ని కామమయ స్థితిలో కానీ స్థూలమయ స్థితిలో ఉండి డీకోడ్ చేశాడు ఉపద్రష్టగా. అదే పుస్తకం నా చేతిలోనూ పడింది. ఓ ఉమ్. ఉపద్రష్ట డీకోడ్ చేసినప్పుడు బేసిక్ గా తీసుకుంటాడుగా. అవును. నేనేం చేస్తాను, అదే పుస్తకాన్ని నా మనోమయాన్ని, నా బుద్ధి ఆత్మల మధ్యలో ఉంటుంది. నా బుద్ధి ఇప్పుడు నా ఉమ్, మనోమయం నుంచి నా బుద్ధి ఆత్మ వైపు వెళ్ళే బుద్ధి ఉంది నాకు. ఉమ్, ఉమ్, ఉమ్. ఇప్పుడు ఆ దృష్టితో అదే పుస్తకాన్ని నేను చదువుతాం మళ్ళీ, అవును నాకు సార్. వేరేలా గోచరిస్తుంది. అవును. మాకు ఒకప్పుడు బుక్ తిన్నాను అలా అనిపించేది సార్. ఇప్పుడు అనిపించట్లేదు. అప్పుడు ఇల్యూషన్ ఉండేది, ఇప్పుడు ఇంటెన్షన్. మీరు పుట్టించేశారు, మాలో ఇంటెన్షన్ ఇచ్చేసారు. ఇంకా 10 పేజీలు చదవగానే ఇక్కడుంది ఆన్సర్, ఇక్కడే ఎత్తుక్కుందాం. ఇవాళ అష్టక వర్గ్ విన్నాను సార్ మీది. ఇంకా ఎటు మళ్ళీ మళ్ళీ జీరోకి వెళ్ళిపోయాను అనిపించింది. మళ్ళీ ఎత్తుక్కోవాల్సి వచ్చింది. పాయింట్ టు పాయింట్. అది ఎప్పుడు 2 ఇయర్స్ నేను బ్యాక్ చెప్తాను అది. మేడం, నేను స్థూల స్థితిలో జాతకాన్ని చెప్తా, ఆ, కామమయ స్థితిలోనూ జ్యోతిష్యాన్ని చెప్పగలను. అవును. ఇదే జ్యోతిష్యం పర్ఫెక్ట్ గా వెళ్ళాలి, ఈ జ్యోతిష్యాన్ని మనం ఉపయోగించుకోవాలంటే ఇదే జ్యోతిష్యాన్ని ఆత్మమయ స్థితిలో కూడా చెప్పగలుగుతాం. అదే సార్ అక్కడ ఆ మాకు. బుద్ధిమయాన్ని ఆత్మ వైపు తీసుకెళ్తే ఇదే జ్యోతిష్యాన్ని చెప్తామండి. అవును సార్. అవును. జ్యోతిష్యాన్ని అనం కాదు, మన ఇక్కడ మనం ఎవరికి చెప్తున్నాం జ్యోతిష్యం ఫస్ట్ అనం. మనకి మనం చెప్పుకోవాలి కదా సార్. ఎందుకంటే పార్వతీదేవి శాపం ఇచ్చింది కదా, జ్యోతిష్యం అవును. ఫెయిల్ అవుతారు మీరు అని. ఎందుకు శాపం అవును. ఇచ్చిందంటే మీరు బుద్ధిమయ స్థితిలో మనస్ కామమయ స్థితిలో జ్యోతిష్యాన్ని చూస్తున్నారు. అవును. మనస్సుతో చూడాలి. ఇప్పుడు రాక్షసులో పడింది అనుకోండి ఒక ఉమ్, ప్లానెట్, ఉమ్, నేనే చెప్తాను స్థూల శరీరంలో కానీ కామమయ శరీరంలో కూర్చుంటే ఈ పర్సన్స్ నెగిటివ్ గా ఉంటారు, వీళ్ళలో ఇంటర్నల్ గా హార్ష్నెస్ క్వాలిటీస్ ఉంటాయి, నవాంశలో రాక్షసులో పడింది, వీళ్ళ దగ్గర ఉమ్, సాఫ్ట్ క్వాలిటీస్ ఉండవు అని నేనే చెప్తాను. ఇది నేను బుద్ధిమయ శరీరంలో కామమయ శరీరంలో ఈ ప్రిడిక్షన్ ఇస్తాను. ఉమ్, ఇదే రాక్షస అంశంలో నవాంశలో ఒక ప్లానెట్ పడింది, ఇప్పుడు నాది బుద్ధిమయ ఆత్మమయలోకి వెళ్ళాను అనుకోండి, ఉమ్. వీళ్ళకి డిజైర్స్ ఉంటాయి, ఈ డిజైర్స్ తీర్చుకుంటాకి వీళ్ళు భక్తి యోగం వైపు వెళ్తారని చెప్తా. ఓకే. రెండు మాటలు నాయే మళ్ళీ, కానీ మీరు అది ఎలా ఫైండ్ అవుట్ రెండు చేస్తున్నారని మాటలు నాయే. అదే సార్, అవి రెండిటిని అర్థమైనా? ఎలా క్లారిటీ నేను తెచ్చుకున్నారు? ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటే ఏం చెప్తున్నాను అన్నది ఇంపార్టెంట్. ఓకే. మీరు. నేను టూ స్టేట్ ఆఫ్ మైండ్స్ లో ఆ ప్రిడిక్షన్ స్టడీ చేస్తుంటా. ఓకే. అర్థమైందండి? ఉమ్, ఇప్పుడు మానవుడు ఉన్నాడు అనుకో, న్యూట్రల్ గా ఉంటాడంట, తను ఎటు ఉమ్, ఊగుతాడో తెలియదంట బుద్ధి, ఇది స్థూల శరీరం. ఉమ్, ఇదే హయ్యర్ లెవెల్లోకి వెళ్ళాను నా మనసుని, ఇదే ఉమ్, మానవ స్థితిని నేనేం చేస్తానంటే అతను కర్మస్థితిలోకి వెళ్ళిపోతాడు, తన టార్గెట్స్ రీచ్ అవ్వడానికి హార్డ్ వర్క్ చేస్తాడు అని చెప్తాను. ఉమ్.
ప్రిడిక్షన్లు ఏమో రెండు మారిపోతాయి. కానీ అక్కడ ప్లానెట్లో సిస్టమ్ మారు. మీరే లైవ్ ప్రిడిక్షన్స్ చాలా శ్యామల గారు చూశారు. నేను ఒకటి చెప్తాను అనుకుంటాను, అదే కాంబినేషన్లో చూసి నేను వేరే చెప్తుంటా. నేను వేరే చెప్తానంటే నేను ఆ క్లయింట్తో మాట్లాడుతున్నా. క్లయింట్తో మాట్లాడుతున్నప్పుడు ఆ క్లయింట్ ఏ శరీరంలో ఉన్నాడు ఫస్ట్? తను స్థూల శరీరంలో కనెక్ట్ అయి ఉన్నాడా, లేదు కామయ్య శరీరంలో స్టిక్ అయి ఉన్నాడా? ఇప్పుడు ఈ క్లయింట్కి నేను కామయ్య శరీరంలో స్టిక్ అయిన వాడిని నువ్వు ఒక లెవెల్ పైకి తీసుకెళ్ళగలుగుతా. ఏది మనోస్థితిలోంచి బుద్ధిమయ వైపు టర్న్ చేయగలుగుతా. అతను కంప్లీట్ గా స్థూల స్థితిలోనే ఉన్నాడు అనుకోండి, అతను ఒక స్టెప్ వేస్తే కామమయ శరీరం దాకా రాగలుగుతాడు కానీ మనోస్థితిని బుద్ధిమయ వైపు తీసుకెళ్ళలేడు. ఇప్పుడు అతను బుద్ధి, అతని మనసు రెండేంటి? కామ శరీరానికి, స్థూల శరీరం కనెక్ట్ అయ్యింది. అదే మన మనోస్థితిలో ఉన్నాడు అనుకోండి అతను, అతను బుద్ధి కూడా బాగుంది అనుకోండి, ఈసారి అతను కామ వైపు వెళ్తుంది అతను బుద్ధి, కాదు ఆత్మ వైపు తిప్పు అని చెప్తా. అది అదే జాతకం మారిపోద్ది. అతని జాతకంలో రావాల్సిన ఫలితాలన్నీ వేరే అయిపోతాయి. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్? 2 మినిట్స్ మాట్లాడితే ఆ పర్సన్ ఏం ప్రశ్న అడుగుతున్నాడు, ఆ పర్సన్ ఏం కోరుకుంటున్నాడు, అంటే మీరు దశ నాదుడితో ఫైండ్ అవుట్ చేయాలి. ఆ పర్సన్ డైరెక్ట్ గా మనతో మాట్లాడతాడు కదా, నాకు ప్రాబ్లం ఇది అండి అని. ఆయన ఓకే. ప్రాబ్లం చెప్పేటప్పుడే అర్థమవుతుంది ఓకే. అతను ఏ శరీరంలో ఉంటే ఈ ప్రాబ్లం వచ్చింది అతనికి అని. ఆ, అదే కామమైంలో ఉన్నాడా, మనోమయ స్థూలమై స్థితి దాటి ఆత్మవైపు ఆ, బుద్ధి ఇచ్చేవాళ్ళు మీ దగ్గర ఎప్పటికీ అసలు జాతకాలు రాలేదు చెప్పించుకోరు. సార్, మన దగ్గరికి రారు. జాతకాలు చెప్పించుకోరు, అవును. వాళ్ళ జాతకాలు అడగరు. నేను ఎప్పుడు నా గ్రూప్ లో నా జాతకం ఇచ్చి నాకు ఈ సమస్య ఉంది చెప్పండి అని చెప్పి ఏ గురువుని ఏ ఆస్ట్రాలజర్ నా గ్రూప్ లో నేనైతే అడగల. అసలు అని ఇంత చాలా మంది ఆస్ట్రాలజర్స్ నా గ్రూప్ లో ప్రశ్నలు వేశారు వాళ్ళ జాతకాలకు సంబంధించి. అంటే మీది రీడ్ చేసే వేరే ఫీడ్ చేయటం ఉంటుంది. కాదు, ఆ, వాళ్ళు జ్యోతిషం నేర్చుకున్నారు. వాళ్ళు జ్యోతిషం నేర్చుకున్న వాళ్ళు ఇంకా బుద్ధిమయ శరీరం, కామమయ శరీరంలో జ్యోతిషాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ ఓకే. శరీరం దాటి వాళ్ళ మనసు వెళ్ళటల్లా. మనసు వెళ్తుంది. వాళ్ళు అడుగుతూనే ఉంటారు ప్రశ్నలు. ఉమ్. నేను మిమ్మల్ని సరదా చెప్తా ఉంటానంట, ప్రాక్టీస్ అయితే లేదు. అడిగేది కూడా జ్యోతిష్లే కదా. ఇవాళ దాంట్లో మా బయట వాళ్ళు ఎందుకు జాయిన్ అవుతారు మేడం? జ్యోతిష్లే జాయిన్ అవుతారు. జ్యోతిషం బాగా పరిచయం ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు. ఇవాళ కొత్త గొప్ప పరిచయం ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు. అదే సార్, ఇవాళ ఒక చిన్న క్రిటికల్ క్వశ్చన్ వచ్చింది సార్. మా ఏం- చుట్టాల అమ్మాయి ఆ, రెండో మ్యారేజ్ అయింది సార్. అంటే ఏంటి ఇవి ఎక్కడ కూర్చుంది? స్థూలమయం కామమయంలో ఆగిపోయింది స్టేట్ ఆఫ్ మైండ్. ఆహా, ఆ మూడో అమ్మాయి మ్యారేజ్ గురించి అడిగిందా? ఆహా, కాదు సార్, అసలు నేనే వాళ్ళ జాతకం అడిగి తీసుకున్నా. ఆ, మీరు ఇవాళ క్వశ్చన్స్ అడగొచ్చని పెట్టారని తీసుకున్నాను. ఆ, అయితే ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు సార్. భర్తకు ఒక పాపనిచ్చేసింది, ఈ అమ్మాయి ఒక పెంచుకుంటుంది. ఉమ్. మళ్ళీ పెళ్లి చేసుకుంది. ఆ అబ్బాయికి ఒక అమ్మాయి ఉంది. ఈ ఈ అమ్మాయిని ఈ భార్యాభర్తలు ఇద్దరు కలిపి పెంచుతున్నారు సార్. అంటే ఇవి మనస్సు బుద్ధి ఎక్కడ ఉంది? స్థూల శరీరానికి కామ శరీరం మధ్యలో స్టిక్ అయిపోయింది. కాబట్టి వీళ్ళు కష్టాలు పడతారు, ఫలితాలను అనుభవిస్తుంటారు, బాధలు పడుతుంటారు. వీళ్ళకి రెమెడీలు కావాలి. సార్ అసలు అది నాకు జాతకంలో దొరకలే. అంటే అసలు మళ్ళీ పెళ్ళయ్యి ఒక అమ్మాయి ఉండి పెళ్లి చేసుకుంది సార్. చేసుకుంటారు మేడం. అంటే ఏంటి? వీళ్ళ స్థూల శరీరాన్ని కామమయ శరీరానికి కనెక్షన్ ఇస్తా వీళ్ళ మనసు కూర్చున్న మధ్యలో. ఉహు. అంటే వీళ్ళ మనస్సు, వీళ్ళ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో వాళ్ళు భౌతిక శరీరానికి కనెక్ట్ అయ్యింది. కాబట్టి ఈ అమ్మాయి జాతకాన్ని మీరు లగ్నం చూసి చెప్పొచ్చు. ఉమ్, లగ్నం లగ్నం చూసి మీరు ప్రెడిక్షన్ ఇచ్చేయచ్చు. చాలా లగ్నం బాగుంటుంది. కన్యా లగ్నం సార్. లగ్నం నుంచే ప్రెడిక్షన్ ఇచ్చేయండి ఇంకా. ఓకే. లగ్నం నుంచి సప్తమాధిపతి ఎవరయ్యారు? గురుడు బాధకుడే అయ్యాడు కదా. బాధకుడయ్యాడు, రాహు కూర్చున్నాడు. రాహు కూర్చున్న గురుడే కదా ఫలితాన్ని ఇచ్చేది. అంతే సార్, గుర్తుకొస్తారుగా. అంతే. అర్థమేనండి. ఆ, లగ్నంలో ఎవరు కూర్చున్నారు? కేతు. కేతు. ఆ, బుధుడు. లగ్నంలో కేతు ఉంటాడు కదా. అవును సార్. మరి తన సప్తమం నుంచి చూసుకుంటే సప్తమానికి సప్తమం అంటే తన వివాహాన్ని బ్రేక్ చేసే తన లగ్నంలోనే ఉందిగా. ఆ, ఉంది. ఫిగిల్డ్ మైండ్ అనేగా. ఆ, అదే తన స్పిరిచువల్ అయితే ఇంకో పెళ్లి చేసుకోదు. అక్కడ నాకు అది డౌట్ వచ్చింది సార్. అంటే ఏంటి? ఇక్కడ తన మనోమయ శరీరం ఏదైతే ఉందో తన మనస్సు కానీ తన బుద్ధి కానీ కామ శరీరానికి స్థూల శరీరానికి మధ్యన స్టిక్ అయిపోయింది. ఉమ్, ఇప్పుడు వీళ్ళ లగ్నంతో మీరు ప్రొడక్షన్ ఇచ్చేయండి. ఉమ్. సార్ ప్రొడక్షన్ నేను తీసుకున్నా సార్. తీసుకునే అసలు తర్వాత బ్రేక్ అయిపోద్ది మ్యారేజ్. మళ్ళీ చేసుకుంది. మాకు వీళ్ళకి బిఫోర్ మ్యారేజ్ వీళ్ళ మనస్సుని మనం కామ శరీరాన్ని దాటిచ్చి వీళ్ళ బుద్ధిని ఆత్మ మధ్యలో కూర్చోబెట్టాలి. ఓకే. కూర్చోబెట్టగలిగామనుకో వీళ్ళల్లో దైవ భక్తి అనేది బలంగా పెంచగలగాలి. ఉహు. పెంచామనుకోండి సూపర్ ఉంటుంది.
ఎందుకంటే ఇటు నాకు 10 జనరేషన్ దాకా ఇలా మా ఫ్యామిలీలో ఎవరు పెళ్లి చేసుకోవడం మేడం నా దగ్గరికి ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు మేడం. ఆ, ఇద్దరిదే ఒకటే కానీ వాళ్ళిద్దరు శ్రవణ గారు తెలుసులేండి నాకు. ఆ, వీళ్ళు కూడా పక్కన సేమ్. రఘువీరను ప్రవీణ్ ఇద్దరు వస్తారు కదా. ఉమ్, ఇద్దరితో ఒకటే జాతకం. గ్రహాలు కూడా ఇద్దరు ఒకేలాగా ఉంటాయి. ఒక క్యాండిడేట్ ఏమో కోట్లలో సంపాదిస్తాడు, ఒకటేమో జీతం లక్షల్లో, సంవత్సరం ఇయర్లో లక్ష ఉంటే 5 లక్షలు 10 లక్షల దాకా ఉంటుంది, 10 లక్షలు. ఆ ప్యాకేజీలో ఉండి ఏడుతూ ఉంటాడు. ఒకడికేమో బాగా పెళ్ళిళ్ళు గిళ్ళిళ్ళు అన్నీ అయిపోయినాయి, పిల్లలు ఉన్నారు, వ్యాపారాలు చేస్తున్నాడు, బాగా లగ్జరీకి వెళ్తాడు. ఒకడికి పెళ్ళే కాలేదు, నేను వద్దని చెప్పి. ఒక క్యాండిడేట్కి ఏమో గురువు అంటే బాగా గౌరవం. ఓకే. నిజంగా చెప్తాను, నా దగ్గరికి వచ్చినప్పుడు 25,000 తక్కువ ఫీజు అయితే వేయడు. బంగారం మొక్కలు కూడా తీసుకొస్తుంటాడు. అతనికి అంత భక్తి గురువు అంటే. కాకపోతే హైయెస్ట్ స్పిరిచువల్ పర్సన్ అతను, కోట్లు సంపాదిస్తున్నాడు. అర్థమైందండి. నా వీడియోస్ అన్నాక తను కొద్దిగా చేంజెస్ తెచ్చుకున్నాడు మైండ్, ఇంకా హ్యాపీ లైఫ్, బిజినెస్ కూడా పరిగెత్తిస్తున్నాడు మళ్ళీ. చాలా రిలాక్స్ గా చేస్తున్నాడు. ఇంకో క్యాండిడేట్ బాగా సఫర్ అవుతున్నాడు. గురువు గారు నాకు ఎప్పుడు కలిసి వచ్చింది. ఇతను నేను ఏం చేయాలి? ఇతని ఆలోచన మనస్సుని, అతని బుద్ధిని, మనస్సును దాటించి ఆత్మీయ ప్రయాణం చేయించాలి. ముందు అప్పుడు ఈ ఫస్ట్. బాధలన్నీ తప్పుతాయి. ఇద్దరికీ గురుడే శాపం. అర్థమైనా? ఒక క్యాండిడేట్ నా ఫీజు ఇవ్వడానికి బాధపడతాడు, ఇంకో క్యాండిడేట్ వద్దన్నా ఎక్కువ ఇస్తాడు. డిఫరెన్స్ అదే. ఒక క్యాండిడేట్ కి హార్ట్ఫుల్ గా భక్తి, ఒక క్యాండిడేట్ కి ఎలాంటి భక్తి, ఈ దగ్గరికి వెళ్తే నాకు ఏమైనా కలిసి వచ్చిద్దామని చెప్పేసి బిజినెస్ మైండ్. డిఫరెన్స్ తో ఉంటుంది. వీళ్ళకి రెమెడీలు కావాలి, రెండు ఆయనకి, పెద్ద ఆయనకి రెమెడీ అక్కర్లేదు, నేనేం చెప్తే అది చేస్తాను. అర్థమైందండి. అర్థమైంది. ఇక్కడేంటి, వాళ్ళ మనోస్థితి అక్కడ ఉంది. నేను పుస్తకాలు చదవండి అంట. ఈ స్థితి నాకు ఒకప్పుడు, ఒక 20-25 ఏళ్ల క్రితం నేను కూడా జ్యోతిష్యాన్ని మొత్తం స్థూలమయం కామమయం మీదే చెప్పాను. అబద్ధం ఎందుకు చెప్పాలి? అప్పట్లో నా స్టేట్ ఆఫ్ మైండ్ అది. అర్థమైనా? కాకపోతే చాలా పుస్తకాలు చదివే కొద్దీ ఈ శ్రీమద్ భాగవతాలు కానీ, శ్రీకృష్ణుడి భగవద్గీతలే కానీ, కపిల మహర్షి సాంఖ్యాలే కానీ, వశిష్ఠ రామ సంవాదాలైన యోగ వాసిష్టాలు చదవడం కానీ, వీటన్నిటి వల్ల ఏంటంటే నా ఆలోచన విధానంలో ఒక చేంజ్ వచ్చింది. శివుడు ఉపాసన, దక్షిణామూర్తి ఉపాసన వల్ల చేంజ్ వచ్చింది. అక్కడి నుంచి డీప్గా చదవటం మొదలుపెట్టాను. నేను ఒక రకం చెప్పాలంటే ఒక జిడ్డు కృష్ణమూర్తి ఫ్యాన్ అనుకోండి. నేను ఒక అనిల్ ఫ్యాన్ని, ఒక లెడ్ బీటర్కి ఫ్యాన్ని, ఒక హెచ్పి బ్లావస్కి మాతకు ఫ్యాన్ని. ఇవన్నీ జ్యోతిషాలు చదువుతున్నప్పుడు నాకు ఒకలాగా ఉంది. కానీ ఒకళ్ళ పుస్తకం అయితే ఉంటుంది, ఎక్కిరాల రామకృష్ణ గారు, ఈకే మాస్టర్ ఈ. భరద్వాజ్ గారు. ఆయన ఇదే జ్యోతిష్యాన్ని, మనోస్థితిని బుద్ధిని ఎక్కడికి స్పిరిచువల్ వైపు తీసుకెళ్తా జ్యోతిష్యం చెప్పాడు. ఇతర ఆస్ట్రాలజర్స్ లాగా ఈయన ఉపద్రష్టే, పరాశర మహర్షికి ఒక ఉపద్రష్టే. మిగిలిన వాళ్ళు కూడా పరాశర మహర్షి పుస్తకాలకు ఉపద్రష్టలుగానే పనిచేశారు. అదే పరాశర మహర్షికి ఉపద్రష్టలుగా పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. జాతక పారిజాతం రాశారు, ఫలదీపిక రాశారు, సారావళి రాశారు. ఎన్ని పుస్తకాలు రాసిన వీళ్ళు పరాశర మహర్షికి ఉపద్రష్టలు. ఈయన ఉపద్రష్ట ఎక్కిరాల్ గారు. ఈయన మనోస్థితి ఎలా రాశాడు జ్యోతిష్యాన్ని, బుద్ధిని ఆత్మ వైపు తీసుకెళ్తా అతను ఆలోచన విధానం ఉంది. ఈ ఉపద్రష్టలో ఒకళ్ళు కామమయంలోకి వెళ్ళారు, ఒకళ్ళు స్థూలమయంలోకి వెళ్తా పుస్తకాలు రాశారు. కానీ అదృష్టం ఏంటంటే పరాశ్రమ సంహిత విభాగాన్ని మొదటి పేజీల్లో ఇస్తున్నారు, దాన్ని మాత్రం కొలాప్స్ చేయట్లా. మిగతాది వీళ్ళ ప్రెడిక్షన్స్ ఉంటాయి చూసారా, పుస్తకం ఇంత లావు కావాలి మేడం, అందులో బేసిక్స్ ఎంత, అర్థమైనా? ఇంత లావు వాళ్ళు ఎలా కవర్ చేస్తారు? రవి ద్వాదశ రాశులు అంటే ఏమైంది అదొక ఒక 50 పేజీలు చెప్తా. అలాగే ఈ మహాదశలు అంతర్దశలతో మిగతా పుస్తకాన్ని ఇంత లావు చేసి పెడతారు, మిగతా మొత్తం ఆ చెత్తే ఉంటుంది. అర్థమైనా? అదైనా సరే రాశారు. ఎలా రాయాలి అంటే మనోస్థితి బుద్ధికి, బుద్ధి నుంచి ఆత్మ వైపు వెళ్తా వాళ్ళు పుస్తకం రాశారా? లేదు. వాళ్ళు ఎంతకాటికి జనాలకు బాగా నచ్చే విధంగా రాశారు. జనాలకు బాగా ఏం నచ్చింది? 90% జనాలకంటే పెళ్ళి ఎప్పుడైంది, కలిసి ఎప్పుడు వచ్చింది, నాకు లాటరీలు ఎప్పుడు కలిసి వచ్చింది, అర్థమైందా, ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయి, చావులు ఎప్పుడు వస్తాయి, ఈ జనాలకు కావాల్సిన. అందులో అరిష్టాధ్యాయాలు ఎక్కువ ఉంటాయి. అరిష్టాధ్యాయాలు ఎక్కువ చెప్తారు, ఎందుకంటే మనిషికి హింసను ఇష్టపడుతుంటాడు. అరిష్టాధ్యాయం పుస్తకాలు బాగా చాలా మంది దగ్గర ఉంటుంది. అరిష్టాధ్యాయం నెగిటివిటీ లేకుండా జ్యోతిషంలో ఉండదు.
అవును. వాటిని ఇష్టపడతారు. నేను అలాంటి ఎప్పుడైనా సరదా చెప్పాను అనుకో, నా యూట్యూబ్ అది పరిగెత్తుంది నెగిటివ్ చెప్తే. ఆ వీడియో వేలల్లోకి వెళ్ళిపోద్ది వ్యూస్. డీప్ గా స్పిరిచువల్ లెవెల్ లో చెప్పిన వీడియోని వందలు కూడా చూడరు. ఎందుకంటే జనాలకి ఏం కావాలి? హింస కావాలి. హింస కావాలి కాబట్టే కదా మన సంప్రదాయాలు ఏముండే. బళ్ళు ఒకటి ఉండే, అది వదిలేసేద్దాం. దున్నపోతుల పోటీలు, ఎద్దుల పోటీలు ఉంటాయి, కోళ్ల పందాలు ఉంటాయి. ఏ పందాలు వదిలిపెట్టరు, పొట్టేళ్ళు కొట్లాటలు ఉంటాయి. ఇవన్నీ అవి కొట్టుకుంటుంటే చూసి ఆనందించే గుణం ఉంటుంది చూసారా, హింసా గుణం అంటాను నేను. ఒక నెగిటివ్ అంటే ఇష్టం. పక్కనోడు నాశనం అయిపోయాడు, చచ్చిపోయాడు అంటే చాలా ఇంట్రెస్ట్ వస్తారు. ఎందుకంటే అది నెగిటివ్. ఎక్కడ ఏదైనా డ్యామేజ్ జరిగిందంటే ఆ నెగిటివ్ని మళ్ళీ వీళ్ళు ఏదో మంచివాళ్ళు అన్నట్టు అయ్యో పాపం అంటే జాలి చూపిస్తే వెళ్తారు చూసా. వారాలు చెప్పాలంటే ఒక సైకోయిజం అని చెప్పాలి. మనం వాదారుస్తున్నట్టు కాదు, వాదార్చడంలో వాళ్ళ ఒక తృప్తి ఉంటుంది. కానీ మీ వీడియోలు వీరమల్లు సినిమా నా ఈ వీడి మాటలు విన్నారు కూడా అందరూ కడుపులో మండిద్ది. కాదు సార్, మీరు ఒక్క మాట వినండి. వీరమల్లు సినిమా తీశారు కదా, చూడలే. మీరు చూడండి. మీ చూడండి నేను. వీడియో కాదు సార్, మీ వీడియోలు అన్ని తీసి చూసి దానిలోంచి తీసినట్టే ఉన్నాయి అన్ని మొత్తం. నేను చూడండి మేడం అలాంటి సినిమాలు. అయ్యో కాదు సార్, ఒకసారి చూడండి. అసలు పవన్ కళ్యాణ్ సినిమాలు చూడండి మేడం. అది తర్వాత సార్, పవన్ కళ్యాణ్ అనేది నేను వెబ్ సిరీస్లు 100 చూస్తా కావాలంటే. కాదు సార్. వాళ్ళు మేడం, ఈ మంత్రానికి కొరియా వాళ్ళవి వెబ్ సిరీస్లు ఉంటాయి. మీరు రోజు చెప్పేవన్నీ వాడు ఎవరో చూశారు సార్ అసలు. అది తీయటానికి ఏం కాదులే. కొరియా వెబ్ సిరీస్లు ఉంటాయి, అవి చూస్తా. ఎందుకంటే ఆ కొరియా వెబ్ సిరీస్ లో నేను కూడా ఒకటి రెండు చూస్తాను. యుద్ధాలు ఉన్నా నేను ఇప్పుడు చూస్తాను. ఏంటంటే ప్లెజెంట్ వాతావరణం, పచ్చటి చెట్లు, అవును. సెలయేర్లు, అవును. వాటర్ ఫాల్స్, బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అన్ని చూపిస్తారు కొరియా వాడు. వాళ్ళు ఒక వంటకి చూడబుద్ధి ఏంటి. అవును సార్. మిగిలిన అట్లంతా చీకటి, నరకటాలు, పట్టడాలు, అంతా చీకటి, షట్టర్లు, రోడ్డు. కాదు ఇక్కడ పచ్చదనం ఎక్కడ కనబట్లా, సెలయేర్లు కనబట్లా. ఉంటాయి నీళ్లు, మురికి నీళ్లు, చీకటి నీళ్లు, సముద్ర నీళ్లు చూపిస్తున్నారు వీళ్ళు. అది నాకు ఈ- నచ్చదు. ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు తీసారు, కానీ మీరు వీడియోస్ 2 ఏళ్ల నుంచి పెడుతున్నారు కాబట్టి. ఏమండి, నాకంటే ముందు నుంచి చాలా పుస్తకాలు ఉంటాయి, గ్రంథాలు ఉంటాయి. ఒకటి, రైటర్స్ గ్రంథాలు చదువుతారు. రైటర్స్ కి వీటన్నిటి మీద ఐడియా ఉంటుంది. ద బెస్ట్ రైటర్ అవ్వాలి అంటే సొసైటీలో వాళ్ళందరూ పురాణాలు చదివిన వాళ్ళే బెస్ట్ రైటర్స్. అర్థమైందండి. అక్కడ దాకింది త్రిపుల్ పెట్టారు. ఏముంది? రౌద్రం రణం రుధిరం అన్నాను. ఉమ్, రౌద్రం అంటే పాపం, పాపం ఉన్నాడు యుద్ధం చేస్తాడు రణం, యుద్ధం చేశాక రక్తం పారిద్ది రుధిరం. మూడు మంచి పదాలు వాడాడుగా. అంటే వాళ్ళ నాన్న బాగా సంస్కృతం మీద కానీ పురాణాల మీద గ్రిప్ ఉందనే కదా రాజమౌళి నాన్నగా రాసింది పుస్తకాలు, కథలు రాసేది. త్రివిక్రమ్కి కూడా బాగా నాలెడ్జ్ ఉంది సార్. త్రివిక్రమ్ కాపీ పేస్ట్ మాస్టర్స్ మేడం. ఇప్పుడు అదే నేను చెప్తున్నా సార్. త్రివిక్రమ్ ఇప్పుడు మీరు వాడే ప్రతి త్రివిక్రమ్ డైలాగ్ దానిలో ఉన్నాయి సార్, అందుకే అడుగుతున్నా. త్రివిక్రమ్ కాపీ పేస్ట్. మీరు అతను ఒక్కసారి మాటలు రాసేది అంతే. కానీ మీరు ఒక్క చూడండి సార్. రాజమౌళి నాన్న పురాణాలు గిరాణాలు చదువుతారు కాబట్టి మంచి స్టోరీలు రాస్తుంటారు వాళ్ళు. గ్రౌండ్ వర్క్ చేస్తారు సినిమా వాళ్ళు. చాలా హార్డ్ వర్క్ చేస్తారు స్టోరీలు రాసేటప్పుడు. పాటలు రాసేటప్పుడు బాగా హార్డ్ వర్క్ చేస్తారు వాళ్ళు. మనం నాయి చూసి చెప్తారని అనుకోండి. నేను చూసింది కూడా పురాణాలు చూసి చెప్పడమే కథలో, అవును. జాతకాలు నేను వేరే చదివి చెప్పడమే కదా, నా సొంతంగా ఏం పుట్టిలే అక్కడ. కానీ మనం రోజు వాళ్ళు మాట్లాడే నాకన్నా ముందు చదివి ఉంటారు మేడం. మీరు రోజు మాట్లాడేవన్నీ దానిలో ఉన్నాయి సార్, ఉమ్. అందుకనే చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ అంటే మీకు ఎక్కువ ఇష్టం అనుకుంటా. కాదు సార్, అలా లేదు. నేను నిన్న టైం చూశాను వేస్ట్ సార్. మేడం. పవన్ కళ్యాణ్కి హెచ్చులు ఎక్కువ. ఆ హెచ్చులో ఉన్న వాళ్ళ సినిమాలు నేను చూడండి. సార్ నేను ఆ వేలో చూడలేదు సార్. వాడి డైలాగులు అన్ని చెప్తుంటే ఇదేంటి రోజు మేము వినేయేగా. వాళ్ళ డైలాగులు ఏముంటాయి మేడం చెప్తే మహా అయితే వాళ్ళ గురించి వాళ్ళకి గొప్ప చెప్పుకుంటారు. రెండోది పొలిటికల్ టచ్ అప్ లేకుండా డైలాగ్స్ ఉండవు. బాలకృష్ణ కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళేది. ఈసారి అట్లా తీయలేదు సార్, మన జ్యోతిష్యాన్ని తీసుకుని తీశారు. లేదు లేదు, సరిగ్గా జ్యోతిషాలు సరిగ్గా తీయలేరులే మేడం ఎవరు. సార్ ఒక్కసారి ఒక సరిగ్గా తీస్తే హిట్ ఆఫ్ ఫ్లాప్ చెప్పండి. ఫ్లాప్ అయింది సార్, ఫ్లాప్ అయింది అది అంటే సరిగ్గా తీయలే. అందుకే ఒక 5 మినిట్స్ చూడండి అంటున్నా సార్. మేడం నా బుర్ర ఎందుకు పాడు చేసుకుంటాను చెప్పండి. లేదు సార్, మీరు ఆ కూడా 5 మినిట్స్ నేను శివ జపం చాలా చేస్తా. ఆ 5 మినిట్స్ లో కనీసం ఒక 30 40 పేజీలు చదవగలుగుతాను నేను. అప్పుడప్పుడు కొంచెం డైవర్ట్ బుర్రని నేను పాడు చేసుకోను మేడం. వాళ్ళు లేదా నాకు. ఆ 5 మినిట్స్ ఏదైనా ఇది ఉంది కదా మనకి కొరియన్ వెబ్ సిరీస్ చూస్తా. అది తెలుగు డబ్బింగ్ హిందీ డబ్బింగ్ ఉంటాయి, బాగుంటాయి అవి. అవి చూడండి ఈసారి మీరు ప్రశాంతంగా ఉంటారు. చూస్తున్నాను సార్, అవే చూస్తాం, మా పిల్లలు అవే పెడతారు. ఎందుకంటే మీకు కొరియన్ వెబ్ సిరీస్ లో
ఈ రాజులు ఉంటాయి చూసారా, అవును అవును ఫ్యాంటసీలు. దాంట్లో ఏముంటది, అవును కలర్ఫుల్ చెట్లు, కలర్ఫుల్ జంతువులు, కలర్ఫుల్ వాటర్ సెలయర్లు, మంచి అవును సార్. డ్రెస్సులు, మంచి వినయం, విధేయతలు, ఇవన్నీ ఉంటాయి. కానీ అది చూస్తున్న సేపు కాస్త ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఉమ్. ఇలాగా నా విపరీతంగా నరటాలు గిరటాలు అవి తక్కువ ఉంటాయి దాంట్లో. ఆహా, అక్కడ కాన్సెప్ట్ చూడమంటున్నా సార్, అంతేం ఆ లేదు. కాన్సెప్ట్ ఏముందండి, అన్ని అంతకు మించిన చదివి ఎంజాయ్ చేస్తాను నేను. అవును సార్. చదివేటప్పుడు నాకు ఒక విజన్ ఉంటుంది మేడం. ఒకళ్ళని చూసేటప్పుడు చేసేటప్పుడు ఆ విజన్ ఉండదు నాకు. అర్థమైందండి, కొంతమంది ఉమ్. హీరోలు పెద్ద చూడను అసలు నేను. హీరో ఎందుకంటే నా కోసం జీవితంలో ఆ హీరోలు చూసి చాలా పెద్ద తప్పు చేశా. నేను హీరో పవన్ కోసం. కళ్యాణ్ అంటే మా ఆవిడ చెవి కోసేసుకుంటది ఆమె ఓ, చూసింది కావాలంటే. ఆ, నేను చూడను. సరే సార్, తను చూస్తారు కదా, మీకు చెప్తారు చూడండి ఇప్పుడు. ఏది? ఇది సేమ్ మొత్తం జ్యోతిషాన్ని దించేశాడు అని చెప్తాడు లేదు, నేను మా ఆవిడ మాట్లాడుకోగా ఓకే. సినిమా జనం నవ్వుకుంటుంది, పడి పడి నవ్వుకుంటాం. సినిమా నేను గురించి. మూడే మాటలు మాట్లాడుతున్నా మేడం. కాఫీ పెట్టు, ఏం కూర వండావు, అంతే. అప్పుడప్పుడు టీ పెట్టాను కూడా అంట. అర్థం, నేను కింద ఉంటే క్యారేజ్ పంపిస్తా అంటే పంపి అంట. అర్థనా? ఈ మూడు మాటలు తప్పించి ఇంకా నాలుగో మాట ఉండదు నా దగ్గర. ఎందుకు సార్, అది ఒక వ్రతం లాగా? వ్రతమేం కాదుగా, ఆ, టైం వేస్ట్ గా ఎక్కువ మాట్లాడి. ఓకే. టైం వేస్ట్ మేడం, టైం వేస్ట్ పనులు చేయను కదా. ఇప్పుడు నేను గర్జనలో కొన్ని పాపాలు చేశాను, కొన్ని కర్మలు అనుభవించాలి కాబట్టి నాకు పెళ్ళేది ఫస్ట్. ఇంకా బాగా అనుభవించాలి, నా పిల్లలు పుట్టారు. అందరికి అంతే కదా సార్. కర్మలు అనుభవించాలి, పిల్లలు పుట్టారు. అంతే. కానీ దేవుడు కూడా నేను ఏదో జన్మలో పుణ్యం కూడా చేశా కదా. పుణ్యం చేశాను కాబట్టి నాకు జ్యోతిష్యం అనే దాన్ని పరిచయం చేశాడు. అందుకే మనోబంధనాల్ని వదిలేయాలి అని చెప్పాడు. మనోబంధనాన్ని వదిలేయాలి అని చెప్పాడు. అంటే ఇక్కడ నాకేంటి, వాళ్ళు ఉంటారు భౌతికంగా, భౌతిక బంధం ఉంటుంది, కానీ మనోబంధం ఉండదు నాకు. మనోబంధనం ఉండదు. మనోబంధనం లేకుండా మనసుకు పుట్టిన బుధుడు మాటలు ఎందుకు వస్తాయి చెప్పు. నా మనోబంధనం ఉంది. ఎక్కడ? జ్యోతిషానికి సంబంధించి ఉంది. మనోబంధనమే ఉంది. మనోబంధనాన్ని భౌతిక బంధనానికి లింకప్ చేయలేదు నేను. ఉమ్. నేనేం చేస్తాను మేడం, డైలీ ధ్యానం చేసుకుంటా, జపం చేసుకుంటూ ఉంటా. అంటే నన్ను అందరూ ఏమంటారు, బద్ధకస్తుడు అంటారు, ఏ పని చేయడు అంటారు. వాళ్ళు అలాగనుకుంటారు, నన్ను అవమానిస్తుంటారు. నేను ఏం మాట్లాడను, నన్ను చాలా ఎగతాళిగా చేస్తుంటారు, తేలిగ్గా చూస్తుంటారు. పట్టించుకోరు ఫస్ట్. ఎందుకంటే నాకు స్టేటస్ కావాలి, నాకు గౌరవం కావాలి, నాకు మర్యాద కావాలి. ఈ 10th హౌస్కి మనోబంధనం అనేది నాకు లేదు. పని చేస్తుంటా అంతే. ఈ పనికి మనోబంధనం లేదు నాకు. మనోబంధనం ఉందనుకోండి, నాకు పనితో పాటు నేమ్ కావాలి, ఫేమ్ కావాలి, గుర్తింపు కావాలి అనుకుంటా. అనుకున్నప్పుడు ఏముంటుంది చెప్పండి, ఎలా ఉంటుంది చెప్ప. మార్కెటింగ్ బాగా చేసుకోవాలనిపించింది నాకు. ఉమ్. మనోబంధనం బాగా పెరిగితే భౌతికానికి నాకు బాగా పేరు, నలుగురు గుర్తించాలని చెప్పి తపన ఉంటుంది. ఏదేదో చేద్దాం అనిపిస్తుంది. భౌతిక జ్యోతిషానికి సంబంధించి చాలా రెమెడీలు చెప్పగలుగుతాను. అబ్బో, నానా రకాల బేపస్తాలంటే దశ మహావిద్యుల దగ్గర నుంచి అన్ని చెప్పగలుగుతా. మార్కెటింగ్ బాగా చేసుకోగలుగుతా. చాలా కాంట్రవర్సీలు ఏలు పెట్టగలుగుతా నాకు ఇవి కావాలనుకుంటే. కౌన్సిలింగ్ ఇవ్వటాలు, స్పిరిచువల్ లెవెల్ వెళ్ళటాలు, ఇలాంటి ఆలోచనలతో ఎందుకుంటాను చెప్పండి. హైడ్ అవుతా ఎందుకుంటాను. ఆఫర్లు పెడతాను, స్కీములు పెడతాను, బిజినెస్ని పరిగెత్తిస్తాను. చాలా చేయొచ్చు కదా. అవి ఏం పెట్టుకోను కదా నేను. నేను తప్పించుకుంటా జనాలకి. ఫీజులు ఆకాశంలో పెట్టేసి దూరంగా ఉందాం జనాలందరికీ అని చెప్పి అనుకుంటా. కాకపోతే సెల్ఫ్ కమాండ్ ఇస్తా. నన్ను ఎవరన్నా ఏం తిట్టినా ఏమన్నా ఈ మనోబంధం నాకు ఉండకూడదు. నాకు ఓర్పు సహనం పెరగాలి. దేవుడు నాకు సహనాన్ని ఇవ్వు. నేను ఇన్వాల్వ్ అవ్వకూడదు వాటిల్లో అని జపం చేస్తాను. రెండోది, వాళ్ళు నన్ను తిట్టినా అవమానించినా కూడా వాళ్ళ మీద నాకు ద్వేషం రాకుండా, వాళ్ళ మీద నాకు ప్రేమ ఉండేటట్టు, నేను అందరిని ప్రేమించాలని చెప్పేసి ఇంకో సెల్ఫ్ కమాండ్స్, రెండే రెండు కమాండ్స్ నేను ఇచ్చేది. శివజపం చేసుకుంటే 2 కమాండ్స్ అయితే ఇస్తా. ఒకటి సహనం, రెండు ప్రేమ. ఈ రెండు నాలో తగ్గకుండా చూసుకోవాలి. ఇంకా
నన్ను అవమానించిన వాళ్ళని కూడా నేను ప్రేమిస్తుంటాను, కానీ నేను వాళ్ళని ద్వేషించను. నన్ను ఎగతాళి చేసి కించపరిచినా కూడా నేను వాళ్ళని అన్నాను. ఈ రెండింటిని ఇమ్మంట. ఇమ్మన్నప్పుడు ఎక్కువ వస్తూ ఉంటాయి, మళ్ళీ టెస్ట్ చేస్తూ ఉంటాయి. నాకు అర్థమైంది టెస్ట్ చేస్తుంది కదా అని చెప్పేసి, దానికి మనోబంధనం ఎందుకు పెట్టుకోవాలని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి ఆ బంధనాన్ని కట్ చేస్తూ ఉంటా. ఇలా బంధనాలను కట్ చేయడం మాత్రమే నాకు తెలుసు. ఇదంతా ఏంటంటే ప్రాక్టీస్. ఈ కట్ చేసే ప్రాసెస్లో నేను ఏం చేశానంటే అందరినీ కట్ చేసేస్తాను. నా అనేది లేకుండా మనోబంధంలో ఫిజికల్గా అందరితోనూ ఉంటా. మానసికంగా నేను ఎవరితోనూ ఉండను. మానసికంగా నాతో నేనే ఉంటాను. ఈశ్వరుడితో నేను ఉంటా, ఆయనతో నేను ఉంటా. ఈ కనెక్షన్ తప్పించి వేరేది ఉండదు ఇంకా. అర్థమైందండి. ఇంకా నాకు నచ్చింది ఏంటంటే రీడింగ్ చదువుతూ ఉంటా, జ్యోతిషం ప్రాక్టీస్ చేస్తూ ఉంటా. ఈ జ్యోతిషాన్ని ఈ కొత్త పుస్తకం ఏదైనా వచ్చింది అనుకో, వీళ్ళు ఎలా రాశారు, వీళ్ళు ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో రాశారు, ఈ ఉపద్రష్ట యొక్క మానసిక స్థితి ఏంటి, ఈ పదం రాశా అంటే అతను ఏ మానసిక స్థితిలో దీన్ని ఇలా డీకోడ్ చేశాడు, దీనికి ఈ అర్థం కూడా వస్తుంది కదా అని చెప్పి నాకు నేనే అర్థాలు చెప్పుకుంటూ వెళ్తా. పుస్తకంలో ఒకటి ఉంటుంది, నా మనసులో ఇంకో అర్థం వస్తుంది. అర్థమేనండి. ఇప్పుడు ఒక గ్రహంలోకి శత్రువు వచ్చి కూర్చున్నాడు అనుకోండి, తను శత్రు స్థానంలోకి వెళ్ళాడు. ఈ గ్రహం శత్రు స్థానంలోకి వెళ్ళిపోయింది, సుషుప్తావస్థలోకి వెళ్ళింది అని ఒక ప్రిడిక్షన్ వస్తుంది. నేను ఇంకోటి కూడా ఆలోచించుకుంటా. ఇతను ఈ ఇంట్లోకి శత్రువుని ఆహ్వానించి ఆతిథ్యం ఇస్తున్నాడు, ఆ శత్రువు ఈయన మంచి ఎందుకు చేస్తాడు, ఇతను బలంగా ఉన్నాడా లేదా, ఈ విధంగా థింక్ చేస్తాడు. ఈ లాజిక్స్ కనపడవు కదా. అంటే నా మనోస్థితి, నా బుద్ధి స్థితిని ఎటువైపు నేను తీసుకెళ్తున్నాను అన్నది ఇంపార్టెంట్. లాజిక్ అదే, ఇంకో రకంగా అదే ఇంకో రకంగా కూడా కనబడుతుంది. ఈ ఇంకో రకంగా ఎప్పుడు కనబడుతుంది అంటే అది నా మానసిక స్థితిని బట్టి ఉంటుంది. ఆ ప్రిడిక్షన్ మళ్ళీ ఫెయిల్ అవ్వచ్చు. ఎవరికి ఫెయిల్ అయింది ఆ ప్రిడిక్షన్ అంటే, కామమయ స్థితిలో బుద్ధిమయ స్థితిలో ఉన్న వాళ్ళకి ఆ ప్రిడిక్షన్ ఫెయిల్ అయింది, నా ఇంకో స్థితి అనేది. వీళ్ళకి చెప్పేటప్పుడు ఈ కామమయ స్థితిలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇలా చెప్పాలి, వీళ్ళకి ఇలా చేపించాలి, చేపించకపోతే ఇతను బయటపడలేడు, అతని మనోస్థితి మారదా, చేసేదాకా నిద్రపోడు అని చెప్పేసి తెలుస్తుంది మనకి. స్థూలమయంలో కూర్చున్నాడు, కామమయంలో కూర్చున్నాడు. కామమయంలో కూర్చున్నాడు అంటే అతను భక్తి నమ్ముతాడు, రెమెడీలు దానాలని నమ్ముతున్నాడు. అది కామమయ స్థితిలో నా దగ్గరికి వచ్చాడు. కామమయ స్థితి ఎలా ఉంటది, స్థూలానికి సంబంధించిన విపరీతమైన కోరికలు ఉంటాయి, స్థూలానికి సంబంధించిన విపరీతమైన బాధలు కూడా ఉంటాయి. బాధలు తీరాలని కోరిక ఉంటుంది. అంటే ఏంటి, ఇక్కడ స్థూలానికి కామానికి మధ్యలో ఉన్న వ్యక్తి మన దగ్గరికి వచ్చాడు. ఇతనికి కోరికలు ఎక్కువ చెప్తున్నాడంటే భక్తి యోగం ఉంటుంది కాబట్టి ఇతను దానాలు చేయడానికి దేనికైనా సరే రెడీ అయ్యాడు. ఇది చెప్పకుండా నేను ఈ కౌన్సిలింగ్ ఇస్తానంటే అతనికి ఏంటంటే పెద్దగా ఇష్టంగా ఉంటుంది. దీన్ని దాటి కొద్దిగా ఉన్నతమైన తెలివితేటలతో ఉన్నాడు అనుకో, ఇప్పుడు ఇతనికి ఇది టచ్ చేస్తూనే అప్పుడు ఏంటంటే రెమెడీల కంటే కూడా నేను ఒక జపం లాంటిది, ఒక ధ్యానం లాంటిది టచ్ చేస్తా. రెండోది ఎలా చేయాలి, ఎలాంటి ఆలోచనలు తీసుకోవాలని చెప్పి ఐడియాలజీస్ని సజెషన్ కింద ఇస్తా. లేదు స్థూలమయంలో ఉన్నాడు అనుకోండి, ఈ నెగిటివ్ లో పడే ఛాన్స్ ఉంటుంది కదా. ఆ నెగిటివ్ లోకి ఎందుకు పడాలంట నేను, అంటే ఇక్కడ ఒక పర్సన్ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ నేను మార్చాలి. ఫస్ట్. నేనున్నాను మేడం, నా భార్యతో నేను పెట్టుకున్నాను సైకలాజికల్ అటాచ్మెంట్, అంటే మనోబంధనం పెరిగింది. చిన్న విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా కూడా నేనే బాధపడాలి. రేపొద్దు నా సంతానంతో నాకు మనోబంధనం ఏర్పడింది, ఆ మనోబంధనంలో నేను ఉన్నాను. అంటే నా మనోబంధనాన్ని ఎక్కడ తీసుకెళ్లాను, స్థూలానికి కామానికి మధ్యలో కూర్చోబెట్టా, డిజైర్ లో కూర్చోబెట్టేసుకున్నా. ఇప్పుడు నా పిల్లలు నా మాట వినకపోయినా నాకు బాధ వస్తుంది, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నా కూడా నాకు నచ్చినట్టు ఎందుకు చేయటం బాధ వస్తుంది. ఈ దుఃఖంలో నేను పడతా. ఈ మనోబంధనం నుంచి నేను బయటకు వచ్చాను అనుకోండి, నాకు ఈ దుఃఖం ఉండదు కదా, నాకైతే ఉండదు. వాళ్ళకి స్వతంత్రం ఇచ్చిన ఫీలింగ్ వాళ్ళకే కలిగింది. అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను, వాళ్ళు హ్యాపీగా ఉంటాం. ఉభయ కుశలపరి అంటారు దాన్ని. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకి వదిలేస్తా, వాళ్ళ సేవ వాళ్ళనే చేయమంట. వాళ్ళ కష్టం వచ్చింది, నా సహాయం కావాలి, నాకు ఏదైనా సలహా అయినా వస్తే అప్పుడు ఇస్తా. దెబ్బ తగిలిన వాడికి ఆయింట్మెంట్ రాయటమే నాకు ఇష్టం. ఏ దెబ్బలు లేకుండా నేను ఆయింట్మెంట్ రాస్తాను, నువ్వు దెబ్బ తగిలించుకోవాలంటే ఎలా కుదిరితే, నీకు దెబ్బ తగిలితే నేను ముందుగానే ఆయింట్మెంట్ రాస్తానన్నా కూడా కుదరదు. తలనొప్పి ఉన్నప్పుడే జెండు బాం రాయాలి, చల్లగా ఉంటుంది. తలనొప్పి లేనప్పుడు జెండు బాం రాస్తే అడిగి మండిద్ది, మంట వచ్చింది కదా. తలనొప్పి లేకుండా జెండు బాం రాసుకుంటే, నొప్పి మీద రాస్తే హాయిగా ఉంటుంది. ప్రెడిక్షన్ కూడా అంతే, మన దగ్గరికి నొప్పితో వచ్చిన వాళ్ళు చెప్తేనే హాయిగా ఉంటుంది. అదే ఊరికే సలహాలు ఇవ్వకూడదు, మనం మౌనంగా ఉండొచ్చు కదా.
రెండోది మనోబంధనాలు మనం దాటి వచ్చామనుకోండి. ఇప్పుడు మన మనస్సు మనోబంధనం అనేది మన మనస్సుని అధపాతాళం వైపు తీసుకెళ్తాం. మన మనస్సుని అధపాతాళం వైపు తీసుకెళ్తున్నాం అంటే మనసుకు పుట్టే బుద్ధి కూడా అధపాతాళం వైపు వెళ్తుంది. మనకు కష్టాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, బాధలు వస్తాయి, అన్నీ వస్తాయి. మన మనోబంధనాలు కట్ చేసాం అనుకోండి, ఈ మనస్సు అనేది ఊర్ధ్వం వైపు వెళ్తుంది. అంటే ఆత్మ వైపు అనుపాతంగా ఆది స్థితి వైపు వెళ్తుంది. మన బుద్ధి కూడా అటువైపే ప్రయాణం చేస్తుంది. అది దాని గురించి ఆలోచిస్తాం. ఇప్పుడు మనకి ఈ బంధనాలు ఏమి లేవు కాబట్టి ఈ బంధనాలకు సంబంధించిన వ్యక్తుల ద్వారా కానీ వ్యవస్థల ద్వారా కానీ మనకు దుఃఖం ఉండదు, బాధలు ఉండవు. సింపుల్ లాజిక్ అది. కాబట్టి లాజిక్ సింపుల్ గానే ఉంటుంది, మీకు ప్రాక్టీస్ చేయడమే కష్టంగా ఉంటుంది. అది మనస్సు కదా. అవును సార్. మనస్సు వీక్ అయినప్పుడు, మనస్సు ఆధారపడుతున్నప్పుడు మనస్సుకి రేపు ఏంటి అనే భయం ఉంటుంది కాబట్టి ఆ భయం వల్ల కూడా మనిషి సఫర్ అవుతుంటాడు. ఎందుకంటే నిన్ను కోరుకున్నాడు భయం లేకుండా ఎందుకు ఉంటుంది? ఆ భయం వల్ల దుఃఖం వస్తుంది, ఆ దుఃఖం వల్ల కోపం వస్తుంది, కోపం వల్ల హింస అనేది లోపల బయలుదేరి ఈ హింస ఇతన్ని నాశనం చేస్తుంది. అర్థమేనండి? ఎప్పుడైనా ధనానికి సంబంధించినప్పుడు ద్వితీయాధిపతి అతని దశలు, అతను ఇందు లగ్నానికి ఎక్కడ ప్లేస్ అయ్యాడు? ధనాధిపతి బ్లెస్సింగ్స్ తెచ్చుకున్నాడా లేదా కాలచక్రం నుంచి? ఇందు లగ్నం ద్వితీయంలో కానీ లగ్నంలో కానీ ఏకాదశంలో కూర్చున్నాడు అనుకోండి, బ్లెస్సింగ్ ఉంది. రేపు ఇదే ఇందు లగ్నానికి ఏదన్నా సపోర్ట్ దశలు నడుస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా బాగానే ఉంటుంది ఫైనాన్షియల్. లేదనుకోండి, ఒక మహాదశ నడుస్తుంది, ఇందు లగ్నానికి షష్టాష్టక వ్యయాల్లో కూర్చొని ఉంది ఆ మహాదశ. ఆ మహాదశ నాథుడికి ధనాధిపతికి పడతలు లేదు. ఇప్పుడు ఈ పర్సన్ ఈ మహాదశలో ఫైనాన్షియల్ గా లాస్ అవుతారని చెప్పొచ్చు కదా. ఉమ్. అర్థమైందా మీకు? ఒక మహాదశ వచ్చింది మేడం. ఉమ్. ఈ మహాదశ మన చంద్రుడి నుంచి ఎక్కడ కూర్చున్నాడు, లగ్నం నుంచి ఎక్కడ కూర్చున్నాడు, ఒక చిన్న ప్రిడిక్షన్ వెళ్తుంది. ఉమ్. కానీ ఒక్క చూపు మీరు ఏం చేస్తారంటే ఈ మహాదశనాథుడు ఇందు లగ్నం నుంచి ఏ భావంలో ప్లేస్ అయ్యాడని చెక్ చేయాలి. ఉమ్. ఇది దేనికోసం చెక్ చేస్తారు? ధనం మన కోసం. దగ్గరికి కామమయ స్థితిలో కానీ స్థూల స్థితిలో కానీ జాతకులు ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ఏంటి? ఫైనాన్షియల్ మ్యాటర్ ఫస్ట్ కావాలి. అడుగుతారు. ఇప్పుడు మహాదశనాథుడు వస్తున్నాడు. ఈ మహాదశనాథుడు ఇందు లగ్నానికి 6, 8, 12 భావాల్లో పడ్డాడు. ఈ మహాదశనాథుడికి ధనాధిపతికి అసలు పడతల్లా. వాళ్ళిద్దరి మధ్య కూడా షష్టాష్ట వేలు పడతాం కానీ నైదంతారులు కానీ మహాదశనాథుడి నుంచి ధనాధిపతి పడ్డాడు, లగ్నాధిపతి. ఉమ్. పైపెచ్చు ఈ ధనాధిపతి కూడా ఇందు లగ్నం నుంచి సరిగ్గా ప్లేస్ అవ్వాల. ఉమ్. లగ్నంలో కానీ ద్వితీయంలో కానీ ఏకాదశిలో కానీ సంబంధం లేదు మెయిన్ కాన్సెప్ట్. తర్వాత పంచమనామాల్లో కొద్ది గొప్ప 50% కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు ఈ మహాదశ ఇతన్ని ఫైనాన్షియల్ గా రోడ్డుపై పడేసింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇతను భౌతిక స్థితిలో ఆలోచిస్తున్నాడు కదా. ఉమ్. ఇప్పుడు ఇతనికి ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో ఎక్కువ సఫర్ అనిపిస్తాడు మీ దగ్గరికి వచ్చే కానీ. ఉమ్. ఇదే మనిషి మనోబంధనాన్ని భౌతిక ధనానికి సంబంధం లేని స్థితిలో ఉన్నాడు అనుకోండి, ఉమ్. ఈ మహాదశ ఇతను ఏం చేయదు, నష్టం వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఏదైనా కెలికితేనే కదా నష్టం. ఇతను ఏం కెలకడు, ఏ నష్టం రాదు. ఎందుకంటే పుట్టలో ఏలు పెడితేనే కదా చీమను పుట్టేది. ఇతను అవును. పుట్టలో ఏలే పెట్టాడు కదా, చీమ ఎందుకు పుట్టింది? ఇంకా చీమకు రెక్కలుంటే ఎగురొచ్చి పుట్టాలి. కానీ సస్టైన్ అవ్వాలి కదా సార్, ఏదో ఒకటి చెయ్యాలి. సస్టైన్ అవుతాడు డిఫాల్ట్ గానే. సస్టైన్ అనేది కాలచక్రంలో రాసి పెట్టి ఉంటుంది. సస్టైన్ అంటే ఏంటి? ఉమ్. కూడుగుట్ట అనేడు ఈ మూడు వచ్చేస్తాయి ప్రతి పర్సన్కి. ఓకే. ప్రతి పర్సన్కి కూడుగుట్ట అనేటు రాసి పెట్టాడు దేవుడు. ఓకే. కానీ గ్రహాలు బాగోలేనప్పుడు ఇతను స్థితిలో ఉంటాడు చూసారా. ఉమ్. ధనాధిపతి బాగాలేదు ఉమ్. ఒకటి, ఉమ్. చంద్రుడి నుంచి. ఉమ్. ఆ ధనాధిపతి ఇందు లగ్నం నుంచి కూడా బాగాలేదు, ఇందు లగ్నాథ్ కూడా. ఉమ్. రాసుకోండి కావాలంటే, రికార్డింగ్ అయితే అవుతుంది. ఓకే. లగ్నం నుంచి కూడా బాగాలేదు ఉమ్. ధనాధిపతి. ఇప్పుడు నడుస్తున్న మహాదశనాథం నుంచి కూడా ధనాధిపతి బాగాలేదు, 3 చోట్ల నుంచి బాగాలేదు. ఉమ్. ఇది పూర్వజన్మ నుంచి ఇతను సఫర్ రాసి పెట్టుకుని పుట్టాడు ఇక్కడ. ఓకే. అర్థమైనా? ఉమ్. ఇప్పుడు ఇదే పర్సన్ ధనం కావాలి అని ఏదైతే బాగోలేదో దాని వెనకాల పడతం మొదలు పెట్టాడు అనుకోండి, అది పీడించడం మొదలు పెట్టాడు. ఒకటేమో రావటం అనేది లేదు ఇక్కడ, లేదు. రాకపోవటం అనేది లేదు, ప్రామిస్ లేదు. ప్రామిస్ సరిగ్గా లేదు. ఉమ్. ప్రామిస్ సరిగ్గా లేని దాని వెనకాల పడుతున్నప్పుడు, అది రాకపోతున్నప్పుడు మనిషి బాధ, దుఃఖం, ఉమ్. హింస అన్నీ వస్తుందిగా. ఇన్ని దుఃఖం, హింస, బాధల్లో ఉన్నాడు,
సరైన ఆలోచన ఎందుకు చేస్తాడు? ఉమ్, సరైన మనోస్థితిలో ఎందుకు ఉంటాడు? ఉమ్, అప్పుడు ఆ పర్సన్ 100 సమస్యలు సృష్టించే అవకాశం ఉంటుందా లేదా? అవును. అప్పుడు ఇతని మనస్సును మనం ఏం చేయాలి? వేరే వైపు డైవర్ట్ చేయాలి. ఉమ్, వేరే వైపు డైవర్ట్ చేయాలంటే మన కంటికి కనబడిన వ్యక్తి ఒకళ్ళు ఉన్నారు, దేవుడు ఉన్నాడు. ఆ దేవుడి వైపు ముందు మనం టర్న్ చేయాలి. భక్తి వైపు తీసుకెళ్ళాలి. దేవుడి వైపు టర్న్ చేయించేటప్పుడు ఈ దేవుడిని నువ్వు ఏం అడగకూడదని చెప్పి పంపించాలి మళ్ళీ. దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ కలిసి వచ్చిందని మనం అబద్ధం చెప్పకూడదు. మళ్ళీ ఇంకా బాధల్లోకి వెళ్తాడు, దేవుడిని కూడా తిడతాడు రేపు పొద్దున. ఉమ్, ఎందుకంటే రాసి పెడితేనే కదా దేవుడు కూడా ఇచ్చేది. నీకు రాసి పెట్టలేదు. దేవుడు ఏం చేస్తాడు? ఇతను మనోభావం తగ్గించగలుగుతాడు. ఇతను నా దగ్గర ఉన్నాడు, ఇతని ఆలోచన అక్కడ లేదు కాబట్టి దాని గురించి ఆశించట్లేదు, నాతో ఉన్నాడు కాబట్టి ఉంటాడు. ఇప్పుడు ఏ ఆశ లేనివాడికి 10 రూపాయలు ఇచ్చినా కూడా ఆనందంగా ఉంటుంది కదా. ఉమ్, ఆ 10 రూపాయలు ఇస్తాడు, దేవుడు ఆనంద పెడతాడు. అప్పుడు ఉంటాడు దేవుడు ఉన్నాడులే అని. మీరు ఫైనాన్షియల్ మ్యాటర్ ఈజీగా చెక్ చేయొచ్చు. చాలా రకాలు చెప్పాను ఫైనాన్షియల్ క్లాసెస్. ఇందు లగ్నం క్లాస్ కూడా చెప్పాను. కాకపోతే మీరు ఏంటంటే అప్లై చేయట్లేదండి. నాకు అష్టక వర్గ బాగా హెల్ప్ అయింది సార్ ఈ క్వశ్చన్స్. ఒకటి కాదు మేడం, అన్నింటిని అప్లై చేస్తాం మనం. అదే. అష్టకొరలు ఈజీగా కనబడతాయి పాయింట్స్. ఉమ్, కానీ ప్రిడిక్షన్ చేసేటప్పుడు మళ్ళీ దశల దగ్గరికి వెళ్ళాలి, గ్రహాల దగ్గరికి వెళ్ళాలి, చూపుల దగ్గరికి వెళ్ళాలి. అది. ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉందా? మేడం ఇవాళ ఫైనాన్షియల్ మ్యాటర్ డౌట్ క్లియర్ చేసాం. ఆ 3 లాజిక్స్ కూడా చెప్పారు. మేడం శైలజ గారు నమస్తే మేడం, ఛానల్ అవుతుంది. నమస్తే సార్. థ్యాంక్ యూ చెప్పండి మేడం. సార్. థ్యాంక్ యూ. ఇలా సబ్జెక్ట్స్ డౌట్స్ కి కొన్ని రోజులు పెట్టుకున్నాను మేడం. మీరు ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తాం నాకు తెలియట్లేదు కదా. అన్ని సెక్టార్స్ ఒకసారి రికవర్ చేద్దాం ప్రెడిక్షన్ వైజ్ అని చెప్పి మనం 2 రోజులు రికార్డింగ్ పెట్టలేదు, ఇవాళ రికార్డింగ్ పెడుతున్నా. మేడం కి డౌట్స్ ఉంటాయి మేడం. సార్ సార్ డౌట్స్ క్లారిఫై చేస్తారు, అడగండి. నేను స్పిరిచువల్ లెవెల్ వెళ్తాను మేడం, స్పిరిచువల్ లెవెల్లో తీసుకెళ్దాం అనుకున్నా కానీ మేడం మళ్ళీ కామయ స్థితి స్థూలమయ స్థితిలో జారిపోతా ఉంది. అది దాటి బయట వేద్దాం అనుకుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది మేడం. అది. ఎందుకంటే ఆస్ట్రాలజీ మనం స్టేట్ ఆఫ్ మైండ్ మార్చుకుంటానికి, మనోబంధనాల్లో ఇరుక్కుపోవడానికి కాదు. నేను మా ఇంట్లో ఇలా అన్నానని చెప్పి వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు. మీరు నాకు అంత పెద్ద ప్రయారిటీ ఏం కాదన్నాను నేను. ఉంటాం అంతే, అవసరాలు తీరుస్తాం అంతేగాని అంతకు మించి మనోమయ స్థితిలో వాళ్ళతో కనెక్షన్ ఉండదు నాకు. వాళ్ళతోనే కాదు, నాకు ఎవరితోనే ఉండదంట. అంతే కదా. ఉంటే నేను ఫీల్ అవ్వాలి. రామకృష్ణ గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్, సుషుప్త అవస్థలో ఉన్న గ్రహాలను కూడా మనోమయ స్థితిలోనే మనం చూడాలనా సార్? మనోమయ స్థితి అంటే చెప్పండి ఫస్ట్ నాకు. ఒకటి మీ అంటే మనస్సు, ఎటువంటి? ఒకటి మీ మనస్సు మేడం. మనకి 7 లేయర్స్ ఉన్నాయి లైఫ్ లో. ఓకే. ఫస్ట్ ఏంటి? ఆది, అంటే అనంతం నుంచి వచ్చేది. దాని యొక్క లేయర్ అనుపాదక స్థితి. అక్కడి నుంచి ఆత్మస్థితి. ఆత్మలో నుంచి మనం బుద్ధిలోకి వచ్చాం, బుద్ధిలో నుంచి మనస్సులోకి వచ్చాం. మనసు మళ్ళీ 2 రకాల స్టేజ్. ఒకటి అరూప స్థితి అంటాం, అంటే మన థాట్ ప్రాసెస్ లో ఉంటుంది ఆ మనస్సు. అది ఎగ్జిక్యూట్ అవ్వదు. రెండు స్వరూప స్థితి, ఎగ్జిక్యూషన్ లో తీసుకొస్తాం మనసులో ఉన్న ఆలోచనలు. ఆ తర్వాత కింద డౌన్ లేయర్ కామమయం, కోరికలతో ఉంటుంది. ఈ కోరికలు తనుకొని కిందకు వస్తే బుద్ధిమయం, ఇది స్థూలమయం అంటే దేహమయం అంటాం, భౌతిక స్థితి అంటాం దాన్ని. ఇది ఆది నుంచి పాతాళానికి వెళ్ళింది. మనం రివర్స్ లో వచ్చామనుకోండి. ఇప్పుడు మన మనస్సు అనేది ఎక్కడుంటే మన మనస్సు తర్వాత లేయర్ బుద్ధే. మనస్సు తర్వాత బుద్ధే వస్తుంది, బుద్ధి తర్వాత ఆత్మ వస్తుంది. ఇప్పుడు మన మనస్సు ఏదైతే ఉందో, మన మనస్సుని కామ శరీరం అన్నాం అనుకోండి. చాలా రకాల డిజైర్స్ ఉంటాయి మనకి లైఫ్ లో. ఎక్కువ డిజైర్స్ ఉండే వాళ్ళ జీవితంలో అంటే మనం వాళ్ళ నవాంశ చక్రంలో గ్రహాలన్నీ రాక్షసాంశలో పడతాయి. వీళ్ళు ఎక్కువ సఫర్ అవుతుంటారు. ఎందుకు సఫర్ అవుతున్నారు ఒక పర్సన్ అంటే, మీరు వాళ్ళ నవాంశ ఓపెన్ చేశారు, అన్ని రాక్షస పడ్డాయి అనుకోండి, సఫర్ అవుతారు. ఒక్క నిమిషం.
ఇది మీకు ఇక్కడ కనబడుతుంది కదా, D9. D9లో లగ్నం రాక్షస పడింది, సన్ను రాక్షస పడ్డాడు, మూను రాక్షస పడ్డాడు, మెర్కురీ రాక్షస పడ్డాడు, జూపిటర్ రాక్షస పడ్డాడు. టుడే చాట్ అనుకోండి. ఇన్ని రాక్షస పడ్డాక దేవ థాట్ ప్రాసెస్ లో మార్స్ ఉన్నాడు, వేనస్ ఉన్నాడు, సాటర్న్ ఉన్నాడు. ఈ రాక్షస్ అన్ని మనకేంటంటే డిజైర్స్ ని క్రియేట్ చేస్తాయి. ఈ డిజైర్స్ అనేవి మనకి ఏవైతే ఉండయో ఇది కామమయ శరీరానికి కరెక్ట్ అయి ఉంది. ఈ కామమయ శరీరంలో కూర్చున్నప్పుడు కోరికలు ఎక్కువ ఉంటాయిగా. ఇప్పుడు ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చాడు జాతకం చేయించుకుంటాకి, రాక్షసులు ఎక్కువ ప్లానెట్స్ పడ్డాయి. వీళ్ళకి మీరు ఏం చేయాలంటే, ఒకటి దేవుడికి సంబంధించిన రెమెడీలు చెప్పాలి, గ్రహ శాంతులు చెప్పాలి, దానాలు చెప్పాలి. ఎందుకంటే అతను గ్రహాలు ఎక్కువ మెజారిటీ ప్లానెట్స్ రాక్షసులకు వెళ్ళిపోయింది. అంటే ఏంటి, కామమయ శరీరం, వాళ్ళ కోరికలు తీరాలి. కోరికలు తీరాలంటే వాళ్ళ దగ్గర భక్తి ఎక్కువ ఉండదు. దేవుడి మీద భక్తి ఎక్కువ ఉన్నాడు, కోరికలు ఉన్నాడు. రూల్ 1 అంటే భక్తి కాదు, విపరీతమైన పూజలు, భక్తి యోగంలో ఉంటారండి. పూజలు బాగా చేస్తుంటారు, కోరికలు ఎక్కువ ఉన్నాడు. ఎక్కువ పూజలు తిరిగే వాళ్ళు, కోరికలు ఎక్కువ ఉన్న వాళ్ళు మనం గమనించాం అనుకో, డైలీ టెంపుల్స్కి వచ్చేవాళ్ళని, వీళ్ళకి రాక్షసులు ఎక్కువ ప్లానెట్స్ పడతారు. వీళ్ళ కోరికలతో దేవుడు చంపేస్తాడు. దేవుడిని లేకుండా గుళ్ళో దేవుడు ఉండాలంటే భయపడతాడు. ఆ విధంగా తీసుకెళ్తారండి. వీళ్ళు మీ దగ్గరకు వచ్చారు అనుకోండి, మీరు ఖచ్చితంగా రెమెడీ ఇవ్వాలి. రెమెడీ ఇవ్వలేదనుకోండి, వాళ్ళు కష్టాల నుంచి బయటపడలేని స్థితిలోనే ఉంటారండి. వీళ్ళు కౌన్సిలింగ్ తక్కువ తీసుకుంటారు. అర్థమైనా? అంటే ఫస్ట్ మనం ఒక పర్సన్ ఏ స్థితిలో ఉన్నాడు అని చూడాలి. వీళ్ళు రాగానే మీకు వాళ్ళ బాధలు, కష్టాలు, వాళ్ళ టార్గెట్స్ అన్ని ఫెయిల్ అవుతున్నామండి, మ్యారేటివ్లో ఫెయిల్ అవుతుంది, సంతానం ఫెయిల్ అవుతుంది, ఇన్ని రకాల కష్టాలు చెప్తున్నాను అనుకో, చూడండి నవాంశలో రాక్షసులు ఎక్కువ గ్రహాలు పడ్డాయని కనబడిపోతాయి. అర్థమైందా? రాక్షసులు అన్ని గ్రహాలు పడ్డాక వాళ్ళకి మనం రెమెడీస్ చెప్పాలి. ఆ రెమెడీస్ తిన్నగా చేస్తారంటే చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎందుకంటే మానవ గ్రహాలు కూడా కొద్దిగా పడ్డాయి అనుకోండి, కర్మలో ఎగ్జిక్యూషన్ చేయగలుగుతారు. లేదు, దేవగ్రహాలు ఎక్కువ పడ్డాయి, ఎక్కువ థాట్ ప్రాసెస్ లో, థాట్స్ లో కనెక్ట్ అయి ఉంటారు. వీళ్ళ మనోమయ స్థితి కొద్దిగా టర్న్ చేయగలిగాం అనుకో మనం, వీళ్ళు చెప్పిన కౌన్సిలింగ్ వినడానికి ఇష్టపడతారు. కౌన్సిలింగ్ దేవగ్రహాలు ఎక్కువ ఉండాలి. అంటే వీళ్ళు ఏంటంటే ఇంకా కోరికల కంటే కూడా ఆలోచిస్తారు. దేవత అంటే థాట్ ప్రాసెస్. కోరికలు ఎవడన్నా కోరుకోవచ్చు, దానికి లిమిట్ ఏమని చెప్పండి. అబ్దుల్ కలాం కళ్ళగనమన్నాడు, ఎవరైనా కళ్ళగంటారు. కోరికలు ఏముంది. కానీ ఎగ్జిక్యూట్ చేయాలంటే దాని ఒక కొన్ని ఆలోచనలు ఉండాలి. ఈ ఎగ్జిక్యూషన్ చేయాలంటే ఆలోచనలు కావాలిగా. ఈ ఆలోచన దేవగ్రహాలు. ఫైనల్ ఎగ్జిక్యూషన్ అనేది మానవాన్ని పడుతుంది. ఈ మానవ పడ్డారు, దేవ పడ్డారు, వీళ్ళకి ఏదైనా రెమెడీ చెప్పారు ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. కానీ వీళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. వీళ్ళ కౌన్సిలింగ్ బాగుంటుంది. రాక్షస మానవ పడితే రెమెడీస్ ని చెప్పి చేస్తారు. మానవ ఎక్కువ లేకుండా మొత్తం రాక్షసు రెమెడీస్ తింటారు, భక్తి ఉంటుంది, కానీ ఎగ్జిక్యూట్ చేయలేరు వాళ్ళు. ఎగ్జిక్యూట్ చేసే థాట్ ప్రాసెస్ ఉండదు. ఎగ్జిక్యూట్ చేయాలంటే మానవ పడాలి. మళ్ళీ రాక్షస మానవ పడింది, మనం చెప్పిన రెమెడీలు చేస్తారు. వీళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా వాళ్ళకి రెమెడీ అంటే ఇష్టం. అందుకే మనం ఏం చేయాలంటే కౌన్సిలింగ్ ఇస్తా, రెమెడీస్ చెప్తా, కౌన్సిలింగ్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తా, కష్టపడే విధంగా చెప్పాలి. రెండోది, వీళ్ళకి మనోమయ స్థితిని, బుద్ధిమయ, ఆత్మమయ అంటే వీళ్ళకి నచ్చదు. వీళ్ళేంటి పెద్ద సోచి చెప్తున్నారు, మనం అయితే రెమెడీ చెప్పమంటే, జాతకం చెప్పమంటే, ఈయన ఆత్మ అంటాడు, ధ్యానం చేయమంటాడు, పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, ఆ పనికి మాలాడు చెప్పి తిట్టుకుంటారు కూడా మనం. ఎందుకంటే వాళ్ళు కామమయ శరీరంలో ఉంటారు, స్థూల శరీరానికి కనెక్ట్ అవుతుంది వాళ్ళ ఆలోచన. వాళ్ళకి రెమెడీలే కావాలి. ఏదన్నా అడుగు, రాయి పెట్టుకుంటే కలిసి వచ్చిద్దా, గ్రహశాంతి కలిసి వచ్చిద్దా, దానం చేస్తే కలిసి వచ్చిద్దా. ఎందుకే ప్రతి దాంట్లో ఒకటే వర్డ్ వస్తుంది, కలిసి వస్తుందా. కలిసి రావటం అంటే ఏంటి, వీళ్ళ దేహానికి సంబంధించి, వీళ్ళ కామానికి సంబంధించిన కోరికలు ఏవైతే ఉంటాయో, డిజైర్స్ ఏదైతే ఉంటే అవి తీరటం మీదే ప్రయారిటీ ఉంటుంది. నేను ఈ జన్మ ఎత్తాను, మానవ జన్మ ఎత్తాను, ఈ మానవ జన్మని బుద్ధిమయాన్ని, ఆత్మయాన్ని కనెక్ట్ చేసుకొని హయ్యర్ లెవెల్లోకి వెళ్దాం. ఇంత మానవ శరీరానికి మించింది మృత శరీరం, అంటే భూమి మృత శరీరం, మృత ఇది అన్నమాట. ఇక్కడ జనన మరణాలు అనేది కామను. జన్మించేటప్పుడు మరణం ఉంటుంది. జగతి అంటే అదే కదా, జన్మించడం, గతించటం. జగతి, ఈ జగత్తులో జనన మరణం అనేది కామన్, ఫిక్స్ అయిపోయింది, సత్యాలు. దీన్ని దాటి మనం మరణం లేని స్థితిలో మన ఆత్మ శరీరం కావాలి. మనకు ఒక శరీరం కావాలి, దానికి మరణం ఉండకూడదు, ఆకలి తప్పులు ఉండకూడదు. దీని వైపు నా సాధన వెళ్తుందా లేదా అని ఆలోచించాలి. ఇది చేయాలనుకోండి, ముందు వాళ్ళ మనోమయ బంధనాలన్నీ తొలగిపోవాలి.
మనోమయ బంధనాలు ఎలా జరుగుతాయి చెప్పండి? మనసుకి అటాచ్ అవ్వకూడదు. ఈ మనసుకు మనం కమాండ్ ఇవ్వాలి ధ్యాన స్థితిలో. నాకు సహనం బాగుండాలి, సహనం బాగుండాలి, సహనం బాగుండాలి. నేను అందరిని ప్రేమించాలి, నన్ను ద్వేషించాలి, నేను ప్రేమిస్తూనే ఉండాలి. ఈ రెండు మనసుకు కనెక్ట్ చేయాలి. ఈ మనసుని ఏసోడు కనెక్ట్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఇప్పుడు సమాజం ఎవరు తిడుతున్నా వాళ్ళు ఏం తిట్టరు. ఏ స్టేటస్కి, ఏ బంధనాలకి, ఏ అవమానాలకి మనోబంధనం ఉండదు. అన్ని బంధనాలు తెంచేసుకున్నాడు. వీళ్ళ జాతకాన్ని మీరు చెప్పలేరంట. రూల్ 1. పైగా వీళ్ళ జాతకంలో గ్రహాలు ప్రతి ఒక్కటి హయ్యర్ లెవెల్కి ఉపయోగించుకుంటారు వాళ్ళు. చెప్పాను కదా ఇందాక మీకు ఎగ్జాంపుల్గా. ఫోర్త్ హౌస్ లో ఒక జాతకంలో సూర్యుడు కూర్చుంటే ఒక దేహానికి సంబంధించిన ఒక ఉపద్రష్ట ఏమిటి కూడా చేస్తాడు. ఆ ఫోర్త్ హౌస్ వీళ్ళు గవర్నమెంట్ అధికారులు ఉన్న ఏరియాలో ఇల్లు ఉండే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగం అయిపోయి తపన ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి అహంకారం ఎక్కువ ఉంటుంది. మనసులో అధికారం చలాయించాలనుకుంటారు. అర్థమైందా? మంచి అధికారం ఉన్న యువతులతోనే వీళ్ళు సుఖాన్ని ఇష్టపడుతుంటారు. ఇలాగా భౌతికానికి సంబంధించిన, కామానికి సంబంధించిన ఉపదర్శనలు రాస్తుంటారు ప్రెడిక్షన్ పుస్తకాలు. హయ్యర్ లెవెల్ ఒక ప్రెడిక్ట్ చేయాలనుకోండి, అతను మనోస్థితి హయ్యర్ లెవెల్లో ఉన్నారు. మనం ఇప్పుడు ఏం చెప్తాం? ఇతనికి అధికారం మీద ఇష్టం ఉండదు. ఇక్కడ రవి అధికారంగా కనపడ్డా ఇంకా రవికి కారకత్వాలు ఉన్నాయి. అస్తిత్వం ఉంది, ఆత్మగౌరవం ఉంది, ఆత్మబలం ఉంది, ఆత్మగౌరవం, ఆత్మబలం ఉంది, వ్యక్తిత్వం ఉంది. ఇవన్నీ దేనికి చెప్తాం మనం? కామయ శరీరానికి, స్థూలమయ శరీరానికి కారకత్వాలు చెప్తాం. కానీ రవి డిఫాల్ట్గా ఒక ఆత్మకారం. ఈ రవి ఫోర్త్ లో కూర్చున్నాడు. 4 8 అనేది మోక్ష త్రికోణం. తను తన ఆత్మకు మోక్షాన్ని సాధించడానికి తన సాధనలో గెలిపాడు. ఇతను మనోమయ స్థితి ఉచ్చ స్థితిలో ఉంది. వీళ్ళకి అదే ప్రిడిక్షన్ ఉంటుంది. ఫోర్త్ లో రేవు ఉంటాడు. వేరే వాళ్ళకి అదే ఫోర్త్ లో రేవు ఉంటాడు. ఒక ఫోర్త్ లో రేవు ఉన్నాడేమో అధికారం కోసం, ఆత్మకారం కోసం పాకులాడుతుంటాడు. ఇంకో అదే ఫోర్త్ లో రవి ఉన్నాడు, మనోమయ స్థితి బలంగా ఉన్నవాడు తన ఆత్మకి మోక్షం కావాలనే ప్రయత్నం మీద ఉంటాడు. చూడండి, ఒకడేమో ఫోర్త్ హౌస్ లో సుఖం కావాలనుకుంటాడు. ఇంకో పర్సన్ అదే ఫోర్త్ లో మోక్షం కావాలనుకుంటాడు ఆత్మకి. నా ఆత్మగౌరవం ఎక్కడ తగ్గకూడదు, నా ఆత్మగౌరవం సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటాడు ఒకరు. నాకు అధికారం కావాలి, అప్పుడే నా ఆత్మగౌరవం పెరిగిద్ది అంటాడు. ఇదంతా కారకత్వాలు అంటే రవికి 2 టైప్స్ ఆఫ్ కారకత్వాలు అండి. సింగిల్ కారకత్వం ఆత్మాని ఇచ్చాడు, మిగిలిన కారకత్వం అస్థికలని ఇచ్చాడు, హృదయం అని ఇచ్చాడు, అన్ని దేహానికి కొన్ని ఇచ్చాడు. అలాగే కామానికి కొన్ని ఇచ్చాడు, ఆత్మగౌరవం, వ్యక్తిత్వం. ఇవన్నీ కామత్రికోణంలోకి వెళ్తాయి. స్పిరిచువల్ పర్సన్ వ్యక్తిత్వం గురించి కూడా పట్టించుకోడు, ఆత్మ గురించి, ఆత్మ గౌరవాలు పట్టించుకోడు, ఆత్మ బలాలు పట్టించుకోడు. నా ఆత్మను మోక్షాన్ని ఎలా గీయాలి, దానికి నా మనోస్థితిని ఏ విధంగా జ్ఞానం సంపాదించాలని మాత్రం వెళ్తుంటాడు. చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకే ప్లానెట్ ఒకే చోట కూర్చుంటే ఆ డిఫరెన్స్ మీరు కనిపెట్టాలి. అర్థమైందా? అంటే ఇప్పుడు ఏ ప్రిడిక్షన్ ఎవరిది కరెక్ట్ అయింది? ఒకళ్ళేమో కష్టాలు వస్తాయి, బాధలు పడుతుంటాడు. ఒకడేమో ఆనందంగా ఉంటాడు, మోక్షం అయిపోయినాడు. ఇదే ఫోర్త్ హౌస్ లో ప్లానెట్. నేనేం చెప్తా? ఫోర్త్ హౌస్ లో క్రూరగ్రహం కూర్చున్నాను, ఇంటికి దూరంగా వెళ్ళండి అంట. సుఖపడదాం అనుకుంటున్నావు కదా, ఇక్కడ నీ ఆత్మగౌరవాన్ని, స్టేటస్ గేటస్ అన్ని చిన్నప్పటి నుంచి కనెక్ట్ అయిపోయావు. ఇక్కడ ఉంటే నీకు అశాంతి ఉంటుంది, నువ్వు భౌతిక స్థితిలో ఉంటావు. నువ్వు ఇంటికి దూరంగా వెళ్ళిపోతే అక్కడ ఎవడో నీకు తెలియదు కాబట్టి నువ్వేం పని చేయొచ్చు అని నువ్వు సైకలాజికల్ ఫీల్ అవుతే ఎదిగే అవకాశం ఉంటుంది అంట. అశుభ గ్రహాలు కూర్చుంటాయి ఫోర్త్ హౌస్ లో, నేను ఇంటికి దూరంగా వెళ్ళండి అంట. బర్త్ ప్లేస్ కి, ఆ బర్త్ ప్లేస్ దూరంగా వెళ్ళమనేది ఏంటి? ఇతను మనోస్థితి భౌతిక స్థితికి కనెక్ట్ అయినప్పుడు, ఈ అశుభ గ్రహం అక్కడ కూర్చున్నప్పుడు డిజైర్స్ పెరుగుతున్నప్పుడు అది అపోజిషన్ చేస్తూ ఉంటది కాబట్టి ఇతను పీడించబడతాడు. కాబట్టి నేను తెలియని ఏరియాకి వెళ్తే నువ్వు ఎదిగే అవకాశం ఉంటుంది కదా. అక్కడ నీకు స్టేటస్ ఉండదు, ఏం ఉండదు, ఏ పనైనా చేయగలుగుతావు. ఇక్కడ ఇంట్లో ఉంటే తిన్న కంచం కడగమంటే కడగడు కానీ అదే అమెరికా వెళ్తే ఊళ్ళో కంచాలంటే దొడ్లు కూడా కడుగుతారు అక్కడ. కామన్ అది. ఎందుకంటే తెలియని ప్లేస్ కదా. వీళ్ళకి ఫోర్త్ హౌస్ లో అశుభ గ్రహం కూర్చుంది, అక్కడికి వెళ్ళండి, ప్రశాంతంగా ఉండగలుగుతారు. లేదా ఉన్న చోట ఏంటి? బర్త్ ప్లేస్ లో మనస్సు కదా. ఆ మనసుకి ఈగో ఉంటుంది, కోపం ఉంటుంది, చిరాకు ఉంటుంది, నా అంతటి వాడు లేడు అంటాడు. ఉన్న వాళ్ళందరితో గొడవ పెట్టుకుంటాడు. బయటికి వెళ్తే ఆ గొడవ ఉండదు కదా. ఈ బయటికి వెళ్ళటం అనేది ఇంకో రకంగా కూడా చేయొచ్చు. ఈ బయటికి అంటే ఎలా వెళ్ళొచ్చు? ఇక్కడే ఉండు, మనోబంధనాలను వదిలేసుకో. నీ మనస్సుని ఈ భౌతిక స్థితిలో నుంచి, కామస్థితిలో నుంచి బయటికి వెళ్ళిపో. బుద్ధి స్థితి, ఆత్మస్థితిలోకి వెళ్ళిపో. నువ్వు కూర్చున్న చోట కూడా హ్యాపీగా ఉండగలుగుతావు. నేవురు పరిగెత్తమన్నక్కర్లా. కూర్చున్న గుహలోనే కొన్ని సంవత్సరాల పాటు బయటికి వెళ్ళకుండా ఉండగలుగుతావు. మనోస్థితిలో గుహల్లోకి ఎందుకు వెళ్తారు తెలుసా మీకు? యోగులు మహర్షులు చీకటి గుహల్లోనే తపస్సు చేస్తే మీకు మోక్షం వచ్చిందని ఒక సిస్టమ్ పెట్టారు అప్పట్లో.
ఎందుకంటే ముందు అతని మనస్సుని చీకటికి అలవాటు చేయాలి. ఇతని మనస్సు బయటికి వెళ్దాము, భౌతిక దేహాలు, కామదేహాలు అనుభవిద్దాము, నలుగురిని చూసి నేను ఎప్పటికప్పుడు మనసు చేంజ్ అవుతా, డిపెండ్ అవుతా ఉంటుంది కాబట్టి మోక్షం సాధించాలంటే నీకు బలవంతంగా కష్టంగా చీకటి గుహల్లో కూర్చో అంటాం. అదేంటంటే శరీరాన్ని బాగా కష్టపెడతా చీకటి గుహల్లో కూర్చొని మనసును ఒకచోట బిగించటం. కానీ అక్కడ మోక్షం వచ్చిందంటే గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఎంత మనసును బిగించే కొద్దీ అది అంత ఎదురు తిరిగింది. అర్థమైందా? వాళ్ళు ఏం చేస్తారంటే కమర్షియల్ పట్టేసుకొని ఊళ్ళో పడతారు ఎక్కువసేపు ఉండలేక. ఏమనంటే భిక్షాటన అంటారు. పొద్దు నుంచి రాత్రి దాకా భిక్షాటన చేస్తూనే ఉంటారు. అర్థమైందా? కొంతమంది ఉంటారు వారానికి అసలు భిక్షాటన కూడా రారు. అక్కడ చెట్లు కనబడే చెట్లు, కందమూలాలు, ఆకులు, ఆ సెలైలు నీళ్లు తాగుతానే వాళ్ళు చేస్తుంటారు. అసలు భిక్షాటన కూడా రారు అక్కడ. వాళ్ళు ఏంటి మనోబంధనాన్ని వదిలించేశారు వాళ్ళు. మానసిక బంధనాలు వదిలేశారు. ఈ మానసిక బంధనాలు వదిలేసాడు కూడా గుహలో ఎక్కువ సంవత్సరాలు ఉండగలుగుతాడు. గుహలో ఏంటంటే ఊళ్ళోకి వచ్చి కూర్చున్నా కూడా మానసిక బంధనాలు వదిలేసాడు, ఎక్కువ కాలం ఉండగలుగుతాడు. మీరు కూడా సంసారాలుగా కూడా మనోబంధనాలను వదిలేసి దేహ బంధనాలకి మీ కర్మలు చేస్తా ఈ మనస్సుని ఊర్ధ్వ వైపు తీసుకెళ్లారనుకోండి, మీ అయ్యే గ్రహాలు వేరే లెవెల్లో పనిచేస్తాయి అంట. మీరు ద బెస్ట్ ఆస్ట్రాలజర్స్ అవ్వాలనుకోండి 2 minutes క్లయింట్స్ తో మాట్లాడండి. వాళ్ళు ఏ శరీరంలో ఉన్నారో మీకు తెలిసిపోతుంది. ఆ శరీరాన్ని దాటి రాకుండా మనం ఎన్ని తీర్థయాత్రలు చేసినా కూడా మనం మోక్షం అయిపోయింది. ఎన్నో తీర్థయాత్రలు ఎందుకు చేస్తామంటే మన మనసుని వేరే వైపు తీసుకెళ్తా ఒక లాంగ్ టర్మ్ లో మన మనోబంధనాన్ని వదిలించుకుంటా ఒక ప్రయాస. అర్థమైనా? ఈ ప్రయాస ఎందుకు పడాలి? కూర్చున్న చోటే మనోబంధనాలను సాధన ద్వారా వదిలేయటం అంటారు నేను. సంసారంలోనే ఉండండి, మీరు మోక్షం వైపు వెళ్ళవచ్చు. జ్యోతిష్యం చెప్పొచ్చు మీరు చాలా మందికి. జ్యోతిష్యం నేర్పించచ్చు, మంచి జ్యోతిష్యం నేర్పించచ్చు. ప్రతి పుస్తకం చదవండి, ప్రతి ఉపద్రష్ట రాసింది చదవండి. అతను ఏ బంధనంలో పుస్తకం రాశాడు, ఏ దృష్టిలో రాశాడు, స్థూల దేహానికి సంబంధించిన ప్రిడిక్షన్స్ ఇచ్చాడా, కామదేహానికి ప్రిడిక్షన్స్ ఇచ్చారా, లేకపోతే మనోస్థితికి ప్రిడిక్షన్ ఇచ్చారు? నాకు తెలిసి మనోస్థితికి ప్రిడిక్షన్స్ ఇచ్చిన పుస్తకాలు ఏమైనా ఉంటే ఎకిరాల మాస్టర్ గారి. ఆయన హైయర్ లెవెల్ క్యాండిడేట్. చాలా మంది ఉపద్రష్టలు రాశారు పుస్తకాలు, అది స్థూల దేహానికి కామదేహానికి. సరే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి.